మనం ప్రీవియస్ సెషన్లో ఏం నేర్చుకున్నాము ఫంక్షన్ ఆర్గ్యుమెంట్ అంటే ఒక ఫంక్షన్స్కి ఆర్గ్యుమెంట్స్ అనేవి ఎలా పాస్ చేస్తారు అనే దాని గురించి మనం నేర్చుకుంటున్నాము. అవునా కదా? యా, దానికోసం మనం ఏంటంటే ఫ్రమ్ ద బిగినింగ్ నుండి ఒక 2 లైన్స్లో ఏం చేయాలంటే ఈ ఫంక్షన్ని మనం ఎలా డిఫైన్ చేస్తాము, దాంట్లో ఆర్గ్యుమెంట్ని ఎలా పాస్ చేస్తామనే దాని గురించి జస్ట్ 2 minutes ఆఫ్ ఇంట్రడక్షన్ చేసేసి మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ అయితే చెప్పుకున్న కాన్సెప్ట్ మొత్తాన్ని ఒకసారి రీక్యాప్ అనేది చేసేద్దాం. ఓకే, దాంట్లో మనం ఫంక్షన్ అంటే ఏం చెప్పుకున్నాను, ఫంక్షన్ అంటే ఏం చెప్పాను మీ అందరికీ కూడా, ఫంక్షన్ అంటే ఏం చెప్పాను, ఫంక్షన్ అంటే ఏం చెప్పిందని అవసరంగా. యా, నా దగ్గర ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ ఉందన్నమాట, అంటే ఒక కోడ్ ఉందన్నమాట. జస్ట్ 1 సెకండ్ సమావేశం కనిపించండి. యా, నా దగ్గర ఏముందంటే ఒక కోడ్ ఉందన్నమాట. ఓకే, ఈ కోడ్ నేను ఏం చేద్దాం అనుకున్నానంటే నా దగ్గర ఒక స్పెసిఫిక్ కోడ్ ఉందన్నమాట. నా దగ్గర ఒక కోడ్ ఉంది. ఏమనుంది కోడు A=1 అని ఉంది. అంటే నా దగ్గర కోడ్ అంటే ఏంటి, కోడ్ అంటే ఏం చెప్తారని చెప్పాను. కోడ్ అంటే ఏం చెప్పాను, ఒక ప్రోగ్రాంలో కోడ్ అనేది ఏం చేస్తుంది, కోడ్ అంటే సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్, ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో ఇన్స్ట్రక్షన్స్ అనమాట. అంటే ఒక పైథాన్లో మనం ఏం చేస్తాం అంటే పైథాన్ అనే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వాడేసి దాంట్లో ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో ఆ ఇన్స్ట్రక్షన్స్ని మనం ఏం చేస్తున్నాం, కంప్యూటర్కి పాస్ అనేది చేస్తున్నాం. అలా చేయడాన్ని ఏమంటారంటే ప్రోగ్రామ్ అంటారు. మనం ముందు చెప్పుకున్నాం. దాంట్లో నా దగ్గర ఒక ఇన్స్ట్రక్షన్ ఉందన్నమాట. ఏమన్నది, A=1 అనే ఒక ఇన్స్ట్రక్షన్ ఉంది. దీనిని ఏమంటారు, కోడ్ అనుకోవచ్చు కదా. ఓకే, ఈ ఇన్స్ట్రక్షన్ నేను ఏం చేద్దాం అనుకున్నానంటే నాకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పైథాన్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఇక్కడ రాసిన కోడ్ ఏదైతే ఉందో ఈ కోడ్ నేను ఏం చేద్దాం అనుకున్నానంటే సెవరల్ టైమ్స్ దీన్ని రీయూజ్ అనేది చేద్దాం. సెవరల్ టైమ్స్ ఇదే కోడ్ నేను ఏం చేద్దాం అంటే రాయకుండా ఇదే కోడ్ని వాడుకుందాం అనుకున్నాం. అలా వాడుకోవాలి అంటే మనం ఒక కాన్సెప్ట్ ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఇలా ఏదైతే మనం క్రియేట్ చేసుకున్న ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో, ఏదైతే మనం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నామో ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్నిటిని కూడా ఏం చేసుకోవచ్చు అంటే ఒక దాంట్లో ఏం చేయొచ్చు అంటే పెట్టుకోవచ్చు అనమాట. దాన్ని ఏమంటారంటే ఫంక్షన్స్. అంటే ఫంక్షన్స్ అనే వాటిని యూజ్ చేయడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఇలా ఒక కోడ్ని ఫంక్షన్లో పెట్టుకోవడం ద్వారా ఏమైందంటే ఆ కోడ్ని మనం ప్రోగ్రాంలో ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు దాన్ని రీయూజబుల్ అనేది చేసుకోవచ్చు. అలా చేయాలి అంటే దాన్ని ఏమంటారంటే డిఫైనింగ్ ఏ ఫంక్షన్ అంటారు. అంటే ఒక ఫంక్షన్ని మనం క్రియేట్ చేయాలంటే దానికి ఒక రూల్ ఉందన్నమాట. ఏమని ఉంటుంది రూలు, ఏమని ఉంటుంది రూలు, ఏమని ఉంటుంది డిఎఫ్ అని రాసేసేసి తర్వాత మనం ఏం చేయాలి, డిఎఫ్ అని రాసేసి తర్వాత ఏం చేయాలి మనం క్రియేట్ చేసుకున్న ఏదైతే ఉందో బ్లాక్ ఆఫ్ కోడ్ ఉందో ఆ కోడ్కి మనం ఏం చేయాలంటే ఒక పేరు అనేది పెట్టాలి. ఏమని పెట్టామంటే గ్రీట్ అని ఒక పేరు పెట్టాలి. ఏంటిది నేను తీసుకుంటున్న కోడు, ప్రింట్ హాఫ్ అని పెట్టేసేసి నేను ఏం చేశానంటే హాయ్ అని పెట్టాను అనమాట. హాయ్ అనే ఒక కోడ్ ఉందన్నమాట. ఈ కోడ్ని నేను ఏం చేస్తాను, హాయ్ అనే ఒక స్ట్రింగ్ ఉంది. ఈ స్ట్రింగ్ నేను ఏం చేద్దాం అంటే ప్రింట్ చేద్దాం అనుకున్నాను. ఈ ప్రింట్ చేసే కోడ్ నేను ఏం చేద్దాం అంటే 4 లేదా ప్రోగ్రామ్లో వాడుకుందాం అనుకున్నాను ఇలాంటి కోడ్ని. అలా కోడ్ని వాడుకోవాలంటే రీయూజబుల్ అనేది చేసుకోవాలంటే నేను ఏం చేశానంటే అలా ఇది ఏదైతే కోడ్ ఉందో ఆ కోడ్ని మళ్ళీ రాయకుండా ఒక్కసారి రాసిన కోడ్ని మనం ఏం చేయొచ్చు అంటే మల్టిపుల్ టైమ్స్ రీయూజబుల్ అనేది చేసుకోవాలంటే మనం ఏం చేయాలంటే ఒక కాన్సెప్ట్ అనే దాన్ని అర్థం చేసుకోవాలన్నమాట. అలా చేయాలి అంటే ఏం చేయాలంటే మనం ఏదైతే రీయూజబుల్ చేద్దాం అనుకుంటున్నామో ఆ కోడ్ని ఏం చేయాలంటే ఒక ఫంక్షన్లో పెట్టుకోవడం అనేది చేయాలి. అలా పెట్టుకోవాలంటే మనం ఏం చేయాలంటే టీఎఫ్ అని చెప్పి దాని పక్కన మనం ఏదైతే కోడ్ తీసుకున్నామో ఆ కోడ్కి ఒక యూనిక్ నేమ్ అనేది పెట్టాలి. ఆ నేమ్ ఏమనుకున్నానంటే గ్రీట్ అనుకున్నాను అనమాట. ఆ తర్వాత మనం ఏం చేయాలి అంటే రౌండ్ బ్రేసెస్ పెట్టి ఆ రౌండ్ బ్రేసెస్లో ఏం పెట్టకుండా తర్వాత ఏం చేయాలంటే కాలం అనేది పెట్టాలి. ఇలా పెట్టేసి దాని తర్వాత ఏం చేయాలంటే మనం రీయూజ్ కూడా చేద్దాం అనుకుంటున్న కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ని తీసేసి దాని మీద 4 pages ఆఫ్ ఇండెంటేషన్ అనేది ఇవ్వాలన్నమాట. ఇలా చేస్తే ఏమంటారంటే ఇలా కనుక మనం చేసినప్పుడు దీన్ని ఏమంటారంటే డిఫైనింగ్ ఏ ఫంక్షన్ అంటారు. అంటే ఒక ఫంక్షన్ని డిఫైన్ చేయాలంటే ఇలా చేస్తారంటే మనం నేర్చుకున్నాం. ఇప్పుడు నేను ఏం చేశానంటే కోడ్ని ప్లే అవుట్ చేసి చూశాను. అప్పుడు నాకు ఏమైందంటే ప్రింట్ హాయ్ అనేది ప్రింట్ అవ్వాలి కదా, కానీ
స్ట్రింగ్ హాయ్ అనే స్ట్రింగ్ ఉంది చూడు, ఆ స్ట్రింగ్ ప్రింట్ అవ్వాలి కదా, కానీ ప్రింట్ అవ్వలేదు. అంటే ఏమేంటంటే ఒక ఫంక్షన్ కనుక మనం క్రియేట్ చేసామో దానిలో ఉన్న కోడ్ అనేది అది ఏమైందంటే ప్రింట్ అనేది అవ్వదు అనమాట. డిఫాల్ట్గా ఉంటుంది తప్పితే అది ప్రింట్ అవ్వదు అనమాట మనకి. దాన్ని ప్రింట్ అనేది చేయాలి అనుకో మనం ఏదైతే ఫంక్షన్ క్రియేట్ చేసుకున్నామో దానిలో ఉన్న ఏమంటారు, ఫంక్షన్లో ఉన్న మొదటి లైన్ ఫంక్షన్ హెడర్ అంటారు, సెకండ్ లైన్ ఏమంటారు, ఫంక్షనల్ బ్లాక్ అంటారు అనమాట. అంటే మనం ఒక ఫంక్షన్ బ్లాక్లో ఏదైతే కోడ్ పెట్టుకున్నామో ఆ కోడ్ అనే దాన్ని మనం వాడుకోవాలి, రీయూజబుల్ అనేది చేసుకోవాలి అనుకో మన ప్రోగ్రాంలో. అలా చేయాలి అంటే మనం ఏం చేయాలి అంటే ఫంక్షన్ నుండి బయటకు రావాలన్నమాట. ఫంక్షన్ నుండి మనం ఏం చేయాలంటే బయటకు వచ్చేసేసి మనం క్రియేట్ చేసుకునే ఫంక్షన్ లోపల ఏం చేయాలంటే ఎక్కడైతే మనం రీయూజబుల్ చేద్దాం అనుకున్నామో ఆ చేసే దగ్గర మనం ఏం చేయాలంటే ఫంక్షన్ని కాల్ అనేది చేయాలన్నమాట. ఎప్పుడైతే ఫంక్షన్ని మనం కాల్ చేస్తామో అప్పుడు మాత్రం ఏమవుతుందంటే ఫంక్షన్ బ్లాక్ ఏదైతే కోడ్ ఉందో ఆ కోడ్ అనేది ఏమైందంటే రీయూజబుల్ అవ్వడం అనేది జరిగిపోయింది అనమాట. ఓకే, అలా కాల్ చేయాలి అంటే మనకు ఒక సింటాక్ ఉందన్నమాట. దాన్ని ఏమని పిలుస్తారు, సింటాక్ ఏంటిది, సింటాక్ ఏంటిది, సింటాక్ ఏంటిది, మన ఫంక్షన్లో ఏదైతే నేమ్ పెట్టుకున్నామో ఆ గ్రేట్. నేమ్ చేసేసి దాని పక్కన ఏం చేయాలి, రౌండ్ బ్రేసెస్ అనేది ఇవ్వాలన్నమాట. రౌండ్ బ్రేసెస్ ఇచ్చారు దీన్ని ఏమంటారంటే కాలింగ్ ఏ ఫంక్షన్ అంటారు, దీన్ని ఏమంటారంటే ఫంక్షన్ కాల్ అంటారు. ఫంక్షన్ కాల్ అంటే ఏంటంటే ఒక ఫంక్షన్ లోపల ఫంక్షన్ బ్లాక్ అనేది ఉంటుంది. ఆ ఫంక్షన్ బ్లాక్లో ఏదైతే కోడ్ ఉంటుందో ఆ కోడ్ని మనం ఏం చేస్తున్నామంటే రీయూజబుల్ అనేది చేయడాన్ని ఏమంటారంటే ఫంక్షన్ కాల్ అని పిలుస్తారు. దానికి సింటాక్ ఏంటిదంటే ఫంక్షన్ యొక్క పేరు పెట్టి దాని తర్వాత రౌండ్ బ్రేసెస్ కనుక పెట్టేసామంటే దాన్ని ఫంక్షన్ కాల్ అని పిలుస్తారు. పెట్టేసి మనం ప్లే అవుట్ చేసి చూసాం. అప్పుడు ఏమైందో చూద్దామా. ఏమైంది, ఏమైంది, హాయ్ అనేది టెక్స్ట్ అనేది వచ్చేసిందా. నేను హాయ్ అనే పేరుతో ఏదైనా కోడ్ రాసుకున్నాను, రాయలేదు. ఎక్కడ పెట్టాను, ఒక ఫంక్షన్లో పెట్టాను. ఆ ఫంక్షన్లో పెట్టిన కంటెంట్ని ఇలా ఏం చేస్తారంటే రీయూజబుల్ అనేది చేస్తారు అనేది మనం నేర్చుకున్నాం అనమాట. ఓకే, ఇక్కడ దాకా ఎవరికైనా సరే డౌట్ ఉండాలి. సార్. ఓకే, అలానే మరొక కాన్సెప్ట్ గురించి చెప్పుకున్నాను. ఈ ఒక్క మొక్క చెప్పడానికి ఇది చెప్పాను అనమాట. ఏంటిదంటే ఒక ఫంక్షన్ని మనం క్రియేట్ చేసుకున్నాం కదా. ఫంక్షన్ అంటే ఏంటిది, ఒకటో లైన్లో రెండో లైన్లో ఉన్నదాన్ని ఏమంటారు, ఫంక్షన్ అంటారు. ఏదైనా మనం క్రియేట్ చేసుకున్న ఫంక్షన్ లోపలికి ఒక వాల్యూని ఒక వాల్యూని నేనేం చేద్దాం అంటే పాస్ చేద్దాం అనుకున్నాను. ఏ వాల్యూ అంటే ఏ వాల్యూ అంటే ఇక్కడ రాస్తున్నాను చూడండి, తేజ అనే ఒక నేమ్ నేనేం చేద్దామంటే ఫంక్షన్ లోపలికి పంపించాలి అనుకున్నాను. అంటే దీన్ని ఏం చేశాను, రన్ చేశాను. రన్ చేస్తే ఏమైందో చూడు, హాయ్ అనేది ప్రింట్ అవుతుంది. నేను తేజ అని పెట్టాను కదా, తేజ అనేది ప్రింట్ అవ్వట్లేదు. ఏం చేశాను, ఇన్పుట్లో నేను ఏదైతే తేజ అని ఒక పేరు పెట్టానో ఆ పేరుని నేను ఏం చేద్దాం అనుకున్నానంటే ఫంక్షన్ లోపలికి పాస్ చేద్దాం అనుకున్నాను. అంటే ఒక ఫంక్షన్ లోపలికి ఏవైనా ఒక వాల్యూని కనుక పాస్ చేయడాన్ని ఏమంటారంటే ఆర్గ్యుమెంట్స్ అని పిలుస్తారు అనమాట. అంటే ఆర్గ్యుమెంట్స్ అంటే మీ అందరికి అర్థమైందా, ఏదైనా మన ప్రోగ్రాంలో నుండి ఒక వాల్యూని ఫంక్షన్ లోపలికి పాస్ చేయడాన్ని ఏమని పిలుస్తారంటే దాన్ని ఏమని పిలుస్తారంటే ఆర్గ్యుమెంట్ అని పిలుస్తారు అనమాట. అంటే ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటి, వాల్యూస్ని ఒక ఫంక్షన్కి పాస్ చేయడాన్ని ఏమంటారు అంటే ఏమని పిలుస్తారు, ఆర్గ్యుమెంట్ అంటారు అని చెప్పుకున్నాం కదా. ఈ ఆర్గ్యుమెంట్ అనేది క్రియేట్ చేయాలంటే దానికి ఒక రూల్ ఉందన్నమాట. ఆ రూల్ గురించి మనం ఏం చేద్దామంటే ఒక్కసారి మనం ఏం చేద్దామంటే పెయింట్లో ఒకసారి రాసేసుకొని తర్వాత ఇక్కడికి వచ్చేద్దాం. ఓకే, ఒక ఫంక్షన్ లోపలికి వాల్యూని పాస్ చేయడాన్ని ఏమంటారు చెప్పాను, ఏమని చెప్పాను, వసంత డూను దాన్ని ఏమంటారంటే ఆర్గ్యుమెంట్స్ అంటారు అని చెప్పుకున్నాం అనమాట. ఆర్గ్యుమెంట్ అనేది క్రియేట్ చేయాలంటే దాని సింటాక్స్ ఏంటిది అంటే ఫంక్షన్ మనం ఏదైతే రాసామో ఆ ఫంక్షన్ అలానే ఉంచాలన్నమాట, డిఈఎఫ్ అని. తర్వాత ఏం చేయాలి, ఫంక్షన్ నేమ్ ఏదైతే పెట్టామో ఆ ఫంక్షన్ నేమ్ని అలానే ఉంచుకోవాలన్నమాట. ఫంక్షన్ దానికి సింటాక్స్ చెప్తున్నాను. తర్వాత ఏం చేయాలంటే ఫంక్షన్ హెడర్లో ఏం చేసాము రౌండ్ బ్రేసెస్ అనేవి పెట్టుకున్నాము. ఈ రౌండ్ బ్రేసెస్లో ఏం చేయాలంటే వాల్యూ వాల్యూ అనే దాన్ని ఏం చేయాలంటే వాల్యూ అనే దాన్ని ఇవ్వాలి. ఈ వాల్యూని ఏమంటారంటే ఈ వాల్యూని ఏమని పిలుస్తారంటే ఈ వాల్యూని ఏమని పిలుస్తారు, ఏమని పిలుస్తారు, ఆర్గ్యుమెంట్ అని పిలుస్తారు. తర్వాత మనం ఏం చేయాలంటే బ్లాక్ ఆఫ్ ఎప్పుడు అంటే ఫంక్షన్ యొక్క బ్లాక్ అనేది క్రియేట్ చేసుకోవాలన్నమాట. ఇది దాని యొక్క సింటాక్స్ అనమాట. దీంట్లో ఎవరికన్నా సరే డౌట్ ఉందా.
నో సార్. ఓకే. దీంట్లో ఎవరికీ డౌట్ లేదు కదా? అంటే ఒక ఇందాక ఆర్గ్యుమెంట్ అంటే ఏమని చెప్పుకున్నాము? ఒక ఫంక్షన్ ఉంది. ఆ ఫంక్షన్ లోపలికి ప్రోగ్రామ్ నుండి వాల్యూని పాస్ చేయడాన్ని ఏమంటారంటే ఏమంటారంటే ఆర్గ్యుమెంట్ అని పిలుస్తారనమాట. అంటే ఓకే. ఈ ఆర్గ్యుమెంట్స్ అనే దాన్ని చేయాలి అంటే ఎలా చేస్తారనేది చూద్దాం. ఓకే. దానికోసం నేను ఏం చేశానంటే ఒక వాల్యూ తీసుకున్నాను అనమాట. మీరు ఆర్గ్యుమెంట్స్ క్రియేట్ చేస్తాను. ఫంక్షన్ చూడంగానే మీకు అర్థమైపోవాలన్నమాట. రౌండ్ బ్రేసెస్ ఏమైనా పెట్టానంటే ఆర్గ్యుమెంట్ అనేది తీసుకున్నాడని చెప్పేసేయాలన్నమాట. అందుకోసం నేను ఏం చేశానంటే ఏఆర్జి ఆర్గ్ అని పెట్టుకున్నాను అనమాట. అంటే ఆర్గ్యుమెంట్ అని పెట్టేసాను. ఓకే కదా. ఇప్పుడు కోడ్ని ప్లే అరౌండ్ చేసి చూశాను. ఏమైంది అంటే ఏమైంది నాకు ఏమీ రాలేదన్న. ఏమని వచ్చిందంటే ఒక ఎర్రర్ అనేది వచ్చింది. అంటే ఫంక్షన్లో ఆర్గ్యుమెంట్ అనేది పెడితే నాకు ఏమీ అవ్వదన్నమాట. ఆ ఆర్గ్యుమెంట్ అనేది ఫంక్షన్ లోపలికి వెళ్ళాలి అంటే మనం ఏం చేయాలంటే ఫంక్షన్ని కాల్ అనేది చేయాలన్నమాట. అలా కాల్ చేయాలంటే ఎలా చేస్తారో చూద్దాం. ఓకే. నేనేం చేద్దాం అనుకున్నాను, నా ఫంక్షన్లో హాయ్ అని ఉంది కదా, హాయ్తో పాటు తేజ అనే వాల్యూని కూడా ఏం చేద్దామంటే ఆ ఫంక్షన్లో ఉన్న బ్లాక్లో ఉన్న కోడ్కి నేను అప్లై చేద్దాం అనుకున్నాను. ఆర్గ్యుమెంట్ అనేది ఎందుకు చేస్తారంటే ఆర్గ్యుమెంట్స్ అంటే ఏం చేస్తారంటే ఒక ఫంక్షన్ లోపలికి వాల్యూని పాస్ చేయడానికి ఆర్గ్యుమెంట్ అనే దాన్ని అప్లై చేస్తాం అనమాట. ఆ ఆర్గ్యుమెంట్ని ఫంక్షన్లో ఎందుకు అప్లై చేస్తామంటే ఒక ఫంక్షన్ ఉంది కదా, ఆ ఫంక్షన్లో ఫంక్షన్ బ్లాక్ ఉంది కదా, ఆ ఫంక్షనల్ బ్లాక్ లోపలికి ఏదైనా కొత్త వాల్యూని మనం పంపాలనుకో, ఏది పెడితే ఆ వాల్యూని కనుక దాంట్లో స్టోర్ చేయాలి అనుకో, అలా చేయడానికి ఆర్గ్యుమెంట్స్ని ఏం చేస్తారంటే పైథాన్లో రెగ్యులర్గా యూజ్ చేస్తారు. అలా చేయాలి అంటే మనం ఏం చేయాలి అంటే ఏదైతే ఫంక్షన్ బ్లాక్ ఉందో ఆ ఫంక్షన్ బ్లాక్లో ఏ పీస్ ఆఫ్ ద కోడ్ ఏదైతే పీస్ ఆఫ్ ద కోడ్ ఉందో ఆ కోడ్కి దగ్గరికి వెళ్ళి మనం ఏం చేయాలంటే ప్లస్ అని పెట్టి ఆర్గ్యుమెంట్ని పాస్ చేద్దాం అనుకుంటున్నాను కదా, వాల్యూని పాస్ చేద్దాం అనుకుంటున్నాను కదా, అప్పుడు మనం ఏం చేయాలంటే ఫంక్షన్ హెడర్ లోపల ఆర్గ్యుమెంట్ ఏదైతే పెట్టామో ఆ ఆర్గ్యుమెంట్ అనే దాన్ని ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఇది దాని యొక్క రూల్ అనమాట. ఇచ్చేసాను. ఓకే. తర్వాత మనం ఏం చేసామంటే ఇప్పుడు కోడ్ని ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు ఏమైంది అంటే నాకు ఎర్రర్ అనేది రావడం అనేది జరిగింది. ఎందుకు ఆ ఎర్రర్ వచ్చింది అంటే నేను ఫంక్షన్ అయితే క్రియేట్ చేశాను కానీ ఆ ఫంక్షన్లో ఏదైతే ఆర్గ్యుమెంట్ని నేను క్రియేట్ చేసేసానో ఏమైంది అంటే ఆ ఫంక్షన్లో ఏదైతే ఆర్గ్యుమెంట్ క్రియేట్ చేశానో ఆ ఆర్గ్యుమెంట్ అనేది ఏమైందంటే ప్రాపర్గా ఏమైందంటే టైప్ ఎర్రర్. ఆ ఆర్గ్యుమెంట్ నేను ఏం చేశానంటే ప్రాపర్గా నేను పిలవడం అనేది చేయలేదన్నమాట. అప్పుడు మాత్రమే నాకు ఏమైందంటే ఈ టైప్ ఎర్రర్ అనేది వస్తుంది అనమాట. అలాంటప్పుడు నేను ఏం చేయాలి అంటే ఏదైతే ఫంక్షన్లో క్రియేట్ చేశానో ఆ ఫంక్షన్లో క్రియేట్ చేసిన ఆర్గ్యుమెంట్ లోపలికి వాల్యూ అనేది పాస్ చేయాలి అంటే నేను ఒక టెక్నిక్ అనే దాన్ని వాడాలన్నమాట. ఏం చేయాలి అంటే నేను ఏదైతే ఫంక్షన్ని కాల్ చేశానో ఆ కాల్ చేసిన దగ్గర ఏముందంటే ఒక రౌండ్ బ్రేస్ ఉంది చూడండి. ఆ రౌండ్ బ్రేసెస్కి మనం ఏం చేయాలంటే ఏదైతే ఫంక్షన్ లోపల ఏదైతే ఆర్గ్యుమెంట్ క్రియేట్ చేశానో ఆ ఆర్గ్యుమెంట్ అనేది పెట్టి ఆ ఆర్గ్యుమెంట్ లోపలికి మనం ఏం చేయాలంటే వాల్యూని పంపాలన్నమాట. అలా పంపాలి అంటే మనం ఏం చేయాలంటే అసైన్మెంట్ ఆపరేటర్ వాడాలి. ఈజ్ ఈక్వల్ అని రాసేసి అక్కడికి వెళ్ళి మనం ఏం చేయాలంటే వాల్యూని డైరెక్ట్గానే ఇవ్వచ్చు అనమాట. ఏమని ఇవ్వచ్చు, తేజ అని ఇచ్చాను అనమాట. తేజ అంటే ఆర్గ్యుమెంట్ దగ్గర ఏం చేయాలంటే అక్కడ రాసిన ఆర్గ్యుమెంట్ రాసి దాని పక్కన అసైన్మెంట్ ఆపరేటర్ పెట్టి దాని పక్కన ఏం చేయాలంటే ఫంక్షన్ కాల్ లోపల మనం ఏం చేయాలి అంటే వాల్యూ అనేది ఇవ్వాలన్నమాట. ఆ వాల్యూ అనేది ఎప్పుడు కూడా ఎలా ఇవ్వాలంటే స్ట్రింగ్ రూపంలో ఉండేటట్లు ఇవ్వాలన్నమాట. స్ట్రింగ్ అనే దాన్ని ఇచ్చానమాట. ఇచ్చేసి నేను ఏం చేశాను అంటే ప్లేయర్ ఆన్ చేసి చూశాను. ప్లేయర్ ఆన్ చేసి చూశాను. అప్పుడు ఏమైందో చూద్దాం. ఏమైంది అంటే నేను రాసిన కంటెంట్ ఏదైతే ఉందో ఆ కంటెంట్ పక్కన ఏమైందో చూడు, హాయ్ అని వచ్చేసి తేజ్ అని వచ్చింది. అప్పుడు ఏం జరిగిందంటే ఫంక్షన్ కాల్లో నేను ఏదైతే వాల్యూ అనేది ఇచ్చానో ఆ వాల్యూ అనేది ఏమైందంటే ఈ ఫంక్షన్ కాల్లో ఆర్గ్యుమెంట్ ఇచ్చాను కదా, ఆర్గ్యుమెంట్కి ఒక వాల్యూ ఇచ్చాను చూడండి. ఈ వాల్యూ అనేది ఏం చేసిందంటే ఈ ఫంక్షన్ కాల్ ఈ వాల్యూని తీసుకొని ఏం చేసిందంటే ఫంక్షన్ యొక్క హెడర్ దగ్గరికి వచ్చింది. ఆ హెడర్లో ఏం చేసింది, ఏఆర్జీ అనే ఆర్గ్యుమెంట్ పెట్టాను కదా, ఏఆర్జీ అనే ఆర్గ్యుమెంట్ ఏదైతే పెట్టానో ఆ ఆర్గ్యుమెంట్ యొక్క ప్లేస్లో ఏం చేయమందంటే తేజ అనే వాల్యూని ఇవ్వు అని చెప్పింది. దేనికి ఇవ్వమంది, ఫంక్షన్ బ్లాక్లో ఏదైతే కోడ్ ఉందో ఆ కోడ్ లోపల ఏం చేస్తుందంటే ఏఆర్జీ అనే పేరుతో ఏదైతే ఉందో ఆ పేరు దగ్గరికి తీసుకెళ్ళి తేజ అనే పేరుని అక్కడ ఇవ్వు అని చెప్పింది అనమాట. అప్పుడు నాకేమైంది, హాయ్ అనే స్ట్రింగ్ ప్లస్ తేజ్ అనే స్ట్రింగ్ ఉంది. అప్పుడు నాకు అవుట్పుట్ అనేది ఏమొస్తుంది, హాయ్ తేజ్ అనేది ప్రింట్ అవుతుంది.
ఇలా నాకు ఏం చేస్తుందంటే ఒక ఫంక్షన్ లోపలికి వాల్యూని మనం ఎలా పాస్ చేస్తారంటే ఇలా పాస్ చేస్తారు అనే దాన్ని మనం ఈ రోజు సెషన్లో మనం నేర్చుకున్నాం అన్నమాట, ప్రీవియస్ సెషన్లో. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉంది. నో. అంటే ఇప్పుడు నేనేం చేశానంటే తేజ అనే పేరు ఒక్కదాన్ని నేనేం చేసేసానంటే పాస్ చేయడం ఎలా అనేది నేర్చుకున్నాను. అలా జస్ట్ ఆన్సర్. నేనేం చేశానంటే తేజ అనే ఒక నేమ్ని మాత్రమే పాస్ చేయడం ఎలా అనేది నేర్చుకున్నాను. అలా కాకుండా నేనేం చేద్దామంటే మల్టిపుల్ వాల్యూస్ని నేనేం చేద్దామంటే నా ఆర్గ్యుమెంట్లోకి పాస్ అనేది చేద్దాం అనుకున్నాను. అలా పాస్ చేయాలంటే ఎలా చేస్తారనే దాని గురించి ఇప్పుడు చూస్తున్నాను అనమాట. ఓకేనా? దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా? నో. ఓకే ఓకే. మల్టిపుల్ ఆర్గ్యుమెంట్స్ని ఎలా పాస్ చేస్తారనే దాని గురించి చూద్దాం. ఇప్పుడు ఒక ఆర్గ్యుమెంట్ని పాస్ చేయాలంటే ఏం చేశాను ఏం చేశాను ఏం చేసేసాను ఏం చేశాను ఫంక్షన్ లోపల నేనేం చేశానంటే ఫంక్షన్ హెడర్ లోపల ఒక రౌండ్ బ్రేసెస్ లోపల ఆర్గ్యుమెంట్ని ఇచ్చేసాను. మల్టిపుల్ ఆర్గ్యుమెంట్స్ని కనుక పాస్ చేయాలనుకో అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ ఫంక్షన్ హెడర్ లోపలికి వెళ్ళేసేసి మనం ఏం చేయాలంటే ఆర్గ్యుమెంట్ 1 అని పెట్టాను. తర్వాత రెండో ఆర్గ్యుమెంట్ని కూడా పాస్ చేయాలనుకో కామా పెట్టేసి తర్వాత మరొక నేమ్ కనుక మరొక వాల్యూ కనుక ఇచ్చామనుకో అప్పుడు ఏమైందంటే కంప్యూటరు రెండో ఆర్గ్యుమెంట్ని కూడా తీసుకోవడం అనేది జరిగింది. ఇంకొకటి మూడో వాల్యూ కూడా ఇవ్వాలనుకో దాని పక్కన కామా పెట్టేసి మరొక పేరు కూడా పెట్టాను. అప్పుడు ఏమైందంటే వేరొక ఆర్గ్యుమెంట్ అనేది కూడా క్రియేట్ అవ్వడం అనేది జరిగింది అనమాట. ఓకేనా? ఇప్పుడు నేనేం చేశాను ఫంక్షన్ హెడర్ లోపల రెండు ఆర్గ్యుమెంట్స్ని పాస్ చేయడం ఎలా నేర్చుకుందాం అనుకున్నాను. దానికోసం నేను ఏం చేశానంటే arg1 అని arg2 అనేది ఏం చేశానంటే రెండు వాల్యూస్ ఇచ్చాను. ఇప్పుడు నేనేం చేశాను ఆర్గ్యుమెంట్స్ అనేవి హెడర్లో ఇచ్చిన తర్వాత ఏం చేయాలి ఏవైతే ఆర్గ్యుమెంట్స్ హెడర్లో ఇచ్చానో వాటిని మనం ఏం చేయాలి ఫంక్షనల్ బ్లాక్లో ఏ కోడ్లోకి అయితే పంపాలనుకుంటున్నాం అక్కడ కూడా ఏం చేయాలంటే సేమ్ నేమ్తో ఏం చేయాలంటే ఆర్గ్యుమెంట్స్ అనే వాటిని ఇవ్వాలన్నమాట. అందుకోసం నేను ఏం చేశానంటే ఈ ఏఆర్ చేసి పెట్టేస్తే అక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే ఆర్గ్యుమెంట్ 1 అని పెట్టాను అనమాట. ఓకేనా? తర్వాత నేను ఏం చేస్తున్నాను ఇచ్చే వాల్యూస్ని ఇన్పుట్ ద్వారా ఇద్దాం అనుకుంటున్నాను కాబట్టి అందుకోసం ఏం చేద్దామంటే ఇక్కడ రెండోది కూడా స్ట్రింగే తీసుకోవాలి కాబట్టి అప్పుడు నేను ఏం చేశానంటే ప్లస్ అని పెట్టేసేసి రెండో ఆర్గ్యుమెంట్ ఏంటిది arg2 కాబట్టి ఆర్గ్యుమెంట్ 2 అనే దాన్ని ఇక్కడ ఏం చేశానంటే arg2 అని ఇచ్చేసాను అనమాట. ఇచ్చేసేసి నేను ఏం చేశానంటే ప్రతి దాని ముందు నాకు ఏం కావాలి స్పేస్ అనేది కావాలి. స్పేస్ అనేది ఏం చేయాలి స్పేస్ అనేది క్రియేట్ చేయాలంటే అప్పుడు నేనేం చేస్తాను డబుల్ కోట్స్ పెట్టేసి నేను ఏం చేశానంటే డబుల్ కోట్స్ లోపల ఒక స్పేస్ అనేది ఇచ్చాను. తర్వాత ప్లస్ అని పెట్టాను. ఓకేనా? హాయ్ arg1 అని పెట్టాను ప్లస్ డబుల్ కోట్స్లో ఎందుకు ఇచ్చాను ప్లస్ arg2 అని చెప్పాను. ఈ arg1 అని చూడు ఈ arg1 కాడికి ఈ arg2 అని చూడు ఈ రెండింటి లోపలికి నేను ఏం చేద్దామంటే వాల్యూ అనే దాన్ని పాస్ చేయాలి అనుకున్నాను. అలా పాస్ చేయాలి అంటే ఎలా పాస్ చేస్తారనే దాని గురించి మనం లాస్ట్ సెషన్లో నేర్చుకున్నాం. దీన్ని ఏమంటారంటే కీబోర్డ్ ఆర్గ్యుమెంట్ అనే దాని గురించి మనం లాస్ట్ సెషన్లో నేర్చుకున్నాం అనమాట. కీబోర్డ్ ఆర్గ్యుమెంట్స్ అనే దాని గురించి నేర్చుకున్నాం. కీబోర్డ్ ఆర్గ్యుమెంట్ అంటే ఏంటిది అంటే ఒక ఫంక్షన్ క్రియేట్ చేసి ఆ ఫంక్షన్ లోపల మనం ఏం చేస్తామంటే ఆర్గ్యుమెంట్ పేరు పెట్టి ఆ ఆర్గ్యుమెంట్స్ పేరు పెట్టడం ద్వారా ఆ ఆర్గ్యుమెంట్ నేమ్కి కాలింగ్ ఫంక్షన్లో వాల్యూ అనేది ఇవ్వడాన్ని ఏమంటారంటే కీబోర్డ్ ఆర్గ్యుమెంట్ అంటారు. అదేందో తర్వాత చూద్దాం. ఇప్పుడు నేనేం చేద్దాం అనుకుంటున్నాను ఒక మల్టిపుల్ ఆర్గ్యుమెంట్స్ అనేదాన్ని ఒక ఫంక్షన్కి ఇచ్చాను. ఆ ఫంక్షన్ లోపలికి వాల్యూ అనేది పాస్ చేయాలంటే అప్పుడు నేను ఎలా పాస్ చేస్తానంటే డైరెక్ట్గా పాస్ చేయలేదు, కావాలంటే చూశాను వెళ్ళలేదు. అంటే లోపలికి నేను ఏం చేశాను రెండు వాల్యూని నేను పంపాలా. అలా పంపాలి అంటే అప్పుడు నేనేం చేయాలంటే ఒక సింటాక్ అనేది ఉందన్నమాట. ఏం చేయాలి ఒక ఫంక్షన్ కాల్ చేసేసి ఆ ఫంక్షన్ కాల్లో మనం ఏవైతే ఆర్గ్యుమెంట్స్ పెట్టానో ఆ ఆర్గ్యుమెంట్స్కి నేను ఏం చేయాలంటే arg1 అంటే ఆర్గ్యుమెంట్ 1 నేను ఏదైతే పెట్టానో ఆ ఆర్గ్యుమెంట్ 1 అనేది పెట్టి దాని పక్కన అసైన్మెంట్ ఆపరేటర్ పెట్టేసి దాని లోపల మనం ఏం చేయాలంటే వాల్యూ అనేది ఇవ్వాలన్నమాట. హాయ్ అని పెట్టేశాను. ఇక నేనేం చేశానంటే గుడ్ అని పెట్టాను అనమాట. గుడ్ అని ఒక వాల్యూ పెట్టాను. ఓకేనా? అయిపోయింది. అంటే గుడ్ అనే వాల్యూని పాస్ చేద్దాం అనుకున్నాను. తర్వాత కామా పెట్టాను. రెండో ఆర్గ్యుమెంట్ లోపల ఇంకో వాల్యూని కూడా పంపుదాం అనుకున్నాను. ఏమని పంపుదాం అనుకున్నాను అంటే మార్నింగ్ అని పంపుదాం అనుకున్నాను. అందుకోసం నేను ఏం చేయాలంటే ఇక్కడే ఫంక్షన్ కాల్ ఏం చేయాలంటే నేను అక్కడ ఫంక్షన్ హెడర్లో ఏదైతే ఆర్గ్యుమెంట్ పెట్టానో ఆ ఆర్గ్యుమెంట్ నేమ్ పెట్టేసేసి పక్కన ఈక్వల్ పెట్టేసి అక్కడికి వెళ్ళి మనం ఏం చేయాలంటే వాల్యూ అనేది ఇవ్వాలి. ఆ వాల్యూ అనేది ఏం చేసింటే మార్నింగ్ అని ఇచ్చాను అనమాట. అప్పుడు నాకేమైందో చూద్దాం. అప్పుడు నాకేమైంది అంటే ఏమైంది
నేను పెట్టిన ఫంక్షన్ హెడర్, నేను ఏదైతే ఫంక్షన్ క్రియేట్ చేసుకున్నానో ఆ ఫంక్షన్ లోపలికి ఏమైంది అంటే నేను పెట్టిన వాల్యూస్ ఏమైందంటే ఆ ఫంక్షన్ లోపలికి వెళ్ళేసి ఫంక్షన్ బ్లాక్ లోపల ఏం చేసిందంటే అక్కడ రాసిన కోడ్ లోపల ఏం చేసిందంటే చేంజెస్ అనే వాటిని అప్లై చేసిందనమాట. ఇలా చేయడాన్ని ఏమంటారంటే కీబోర్డ్ ఆర్గ్యుమెంట్ అని పిలుస్తారనమాట. ఓకేనా. అలా నేను ఏం చేశానంటే సపోజ్ దట్ నేను ఏం చేశానంటే ఈ కీబోర్డ్ ఆర్గ్యుమెంట్లో నేను పొరపాటున గ్రీట్ కాలింగ్ ఫంక్షన్ చేసేటప్పుడు గ్రీట్ అని పెట్టేసి నేను ఏం చేశానంటే argu1 అంటే ఫస్ట్ ఆర్గ్యుమెంట్ యొక్క వాల్యూ ఇవ్వకుండా నేను ఏం చేశానంటే పొరపాటున సెకండ్ ఆర్గ్యుమెంట్ పెట్టాను అనమాట. సెకండ్ ఆర్గ్యుమెంట్లో ఏదైతే వాల్యూ ఇచ్చానో ఆ వాల్యూ ఇచ్చాను అనమాట. ఫస్ట్ మార్నింగ్ అని ఇచ్చేసేసి తర్వాత నేను ఏం చేశానంటే కామా పెట్టాను. తర్వాత నేను ఏం చేశానంటే దాంట్లోనే ఫస్ట్ ఆర్గ్యుమెంట్ పెట్టాను, ARG_1 అని పెట్టాను. పెట్టి ఈక్వల్ టు పెట్టి నేను ఏం చేశానంటే ఇక్కడ వాల్యూ అనేది ఇచ్చేసానంటే గుడ్ అని ఇచ్చాను. ఇప్పుడు నాకు ఏమన్నా చేంజెస్ జరుగుతాయో లేదని చూద్దామని చూస్తే అప్పుడు నాకు ఏమైంది అంటే చూద్దాం ఒకసారి. నేమ్ అక్కడ గ్రీట్ అనేది తప్పు రాసింది అనమాట. ఓకే, ఇక్కడికి గ్రీట్ అని పెట్టాను అనమాట. గ్రీట్ అని పెట్టేసి ఆర్గ్యుమెంట్ 2లో మార్నింగ్ అని పెట్టాను, ఆర్గ్యుమెంట్ 1లో గుడ్ అని పెట్టేసి నేను ఏం చేశానంటే చూశాను. అప్పుడు నాకు ఏం జరిగిందో చూడు, ఏమీ చేంజ్ అవ్వలేదన్నమాట. అంటే ఒక కీబోర్డ్ ఆర్గ్యుమెంట్ మనం ఏదైతే అప్లై చేస్తున్నామో ఒక ఫంక్షన్ కాల్ లోపల మనం ఏదైతే కీబోర్డ్ ఆర్గ్యుమెంట్ అప్లై చేసామో ఆ ఆర్గ్యుమెంట్ లోపల మనం ఏం చేస్తున్నామంటే వాల్యూస్ అనేది ర్యాండమ్గా ఇచ్చినా కానీ నాకు ఏమైందంటే వాల్యూస్లో ఎలాంటి చేంజెస్ అనేవి జరగవు అనేది అర్థమైపోయింది అనమాట. ఓకే, దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఓకే, అలానే మనం లాస్ట్ సెషన్లో మరొక కాన్సెప్ట్ కూడా నేర్చుకున్నాం. ఏంటిది మనం నేర్చుకుంది పొజిషనింగ్ ఆర్గ్యుమెంట్ అనే దాని గురించి కూడా మనం లాస్ట్ సెషన్లో నేర్చుకున్నాం అనమాట. ఆ పొజిషనింగ్ ఆర్గ్యుమెంట్ అంటే ఏంటిది అనేది ఇప్పుడు చూద్దాం అనమాట. ఆ పొజిషనింగ్ ఆర్గ్యుమెంట్ అంటే ఏం చెప్పానంటే ఇక్కడ నేను ఏం చేశానంటే ఒక ఫంక్షన్కి ఆర్గ్యుమెంట్స్ అనేవి క్రియేట్ చేసేసాను. ఆ ఆర్గ్యుమెంట్స్ లోపలికి నేను ఏం చేశానంటే వాల్యూస్ అనే వాటిని పాస్ చేయాలి అంటే మరొక టైప్ ఆఫ్ టెక్నిక్ ద్వారా నేను ఏం చేస్తానంటే వాల్యూస్ని పాస్ చేయొచ్చు అనమాట. అలా పాస్ చేసే వన్ ఆఫ్ ద టెక్నిక్ని ఏమని పిలుస్తారంటే పొజిషనింగ్ ఆర్గ్యుమెంట్ అని పిలుస్తారు. అలా పాస్ చేయాలంటే మనం ఏం చేస్తాము ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు ఆ కాల్ పక్కన రౌండ్ బ్రేసెస్ ఏవైతే ఉంటాయో ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు మనం ఏం చేస్తాం ఫంక్షన్ నేమ్ పెట్టి దాని పక్కన రౌండ్ బ్రేసెస్ అనేవి క్రియేట్ చేస్తామని చెప్పుకున్నాం కదా. ఆ రౌండ్ బ్రేసెస్ లోపల మనం ఏం చేస్తామంటే ఆర్గ్యుమెంట్ నేమ్ అనేది ఇవ్వమన్నమాట. ఆర్గ్యుమెంట్ నేమ్ ఇచ్చి దానికి సింటాక్స్ ఏంది, ఒక ఆర్గ్యుమెంట్ ఒక వాల్యూ పాస్ చేయాలంటే ఏం చేయాలి, ఆర్గ్యుమెంట్ నేమ్ పెట్టేసి ఈక్వల్ టు పెట్టి వాల్యూ అనేది ఇవ్వాలి. అలా కాకుండా నేను ఏం చేస్తానంటే ఆర్గ్యుమెంట్ నేమ్ ఈక్వల్ టు అనేది ఇవ్వకుండా నేను ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేస్తానంటే గుడ్ అని ఒక వాల్యూని తీసుకున్నాను. గుడ్ అని ఒక వాల్యూ తర్వాత నేను ఏం చేశానంటే కామా పెట్టాను. తర్వాత నేను ఏం చేశానంటే డబుల్ కోట్స్లో నేను ఏం చేశానంటే మార్నింగ్ అని పెట్టాను. అప్పుడు ఏం జరిగిందో చూద్దాం. అప్పుడు ఏం జరిగిందంటే అప్పుడు ఏమైంది గుడ్ అనే దాన్ని ఏమైందంటే ఆర్గ్యుమెంట్ 1 ఏదైతే రాసానో అక్కడికి వెళ్ళి వాల్యూ పొజిషన్ ఏమైందంటే ARG అని రాయకుండా పెట్టాను చూడండి. అక్కడ ఆర్గ్యుమెంట్ 1 ఏం పెట్టానంటే ఏదైతే పెట్టానో ఆ ఆర్గ్యుమెంట్ లోపలికి ఏమైందంటే గుడ్ అనే వాల్యూ అనేది స్టోరేజ్ అయిపోయింది. కామా పెట్టాను కదా, కామా పెట్టానంటే దాని మీనింగ్ ఏంటి, రెండో ఆర్గ్యుమెంట్ అని దాని మీనింగ్ అనమాట. రెండో ఆర్గ్యుమెంట్ ఏదైతే పెట్టానో అక్కడికి వెళ్ళి ఏం చేస్తుందంటే రెండో ఆర్గ్యుమెంట్ లోపల ఇచ్చిన వాల్యూ ఏదైతే ఇచ్చానో ఆ వాల్యూ అనేది స్టోరేజ్ అవ్వడం అనేది జరిగింది. ఇలా చేయడాన్ని ఏమంటారంటే పొజిషనింగ్ ఆర్గ్యుమెంట్ అని పిలుస్తారనమాట. అంటే ఫంక్షన్స్లో దీన్ని ఏమంటారంటే పొజిషనింగ్ ఆర్గ్యుమెంట్ అని పిలుస్తారనమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఇది మనం లాస్ట్ సెషన్లో ఏం చేసామంటే ఇలా పొజిషనింగ్ ఆర్గ్యుమెంట్స్ అనే వాటిని, అలానే మనం ఏం చేసామంటే కీబోర్డ్ ఆర్గ్యుమెంట్స్ అనే కాన్సెప్ట్స్ గురించి లాస్ట్ సెషన్లో నేర్చుకోవడం అనేది జరిగిందనమాట. వసంత, ఇంకేమన్నా డౌట్ ఉందా? దానికి అర్థమైనట్టేనా? ఎందుకంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ పొజిషనింగ్ ఆర్గ్యుమెంట్ అంటే ఏంటి, అలానే కీబోర్డ్ ఆర్గ్యుమెంట్ అంటే ఏంటిది అనేది మనకి తెలియలేదనుకో అప్పుడు మనకి ఏమవుతుందంటే ఫర్దర్గా కంటెంట్స్ అనే వాటిని నేర్చుకోవడం అనేది అసాధ్యం అనమాట. ఎందుకంటే ఈ కాన్సెప్ట్ రాకుండా నెక్స్ట్ వర్డ్స్ అనేది అసలు మనం నేర్చుకోలేమన్నమాట. అందుకని ఇది చాలా చాలా ఇంపార్టెన్స్ అనమాట. అందుకోసం మళ్ళీ చెప్తున్నాను అనమాట. అర్థమైనట్టేనా? ఓకే. అంటే ఆర్గ్యుమెంట్ ఇక్కడ మీరే కనుక చూసారనుకో నా దగ్గర ఒక ఫంక్షన్ హెడర్ ఉంది, అంటే ఒక ఫంక్షన్ ఉంది. ఎలా ఉంది,
డిఎఫ్ అని గ్రీట్ అనే ఒక ఫంక్షన్ నేమ్, రౌండ్ బ్రేసెస్ ఏముంది ఆర్గ్1 ఆర్గ్2 ఉంది. అంటే ఏమున్నాయి, 2 ఆర్గ్యుమెంట్స్ అనేవి ఉన్నాయన్నమాట ఒక ఫంక్షన్ లోపల. వాటి లోపలికి నేను వాల్యూస్ అనేవి పాస్ చేయాలనుకున్నాను. అలా పాస్ చేయాలంటే లెఫ్ట్ సైడ్ ఒకటి ఉంది చూడండి, ఫంక్షన్ నేమ్ పెట్టేసి దాని పక్కన రౌండ్ బ్రేసెస్లో నేను గ్రీటింగ్ కామా నేమ్ అని పెట్టాను అనమాట. అంటే ఒక వాల్యూని కామా పెట్టి వేరొక వాల్యూని కనుక ఇచ్చానుకో, ఇలా ఇవ్వడాన్ని ఏమంటారంటే పొజిషనింగ్ ఆర్గ్యుమెంట్ అని పిలుస్తారనమాట. ఓకే, అంటే ఏం చేస్తున్నాను, నేను ఫంక్షన్ కాల్ లోపల ఏదైతే వాల్యూ పెట్టానో ఆ వాల్యూ అనేది ఏమైంది అంటే ఫంక్షన్ లోపలికి వెళుతుంది. ఆ ఫంక్షన్ లోపల ఏమవుతుందంటే ఈ వాల్యూ అనేది ఏమవుతుందంటే దాంట్లో స్టోరేజ్ అవ్వడం అనేది జరిగింది అనమాట. ఇలా చేయడాన్ని ఏమంటారంటే పొజిషనింగ్ ఆర్గ్యుమెంట్ అని పిలుస్తారు అనమాట. ఈ పొజిషనింగ్ ఆర్గ్యుమెంట్ అనే దాన్ని ఏం చేస్తారంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఎవ్రీడే చేసే వన్ ఆఫ్ ద టాస్క్ అనమాట. ఓకేనా, ఓకే. అలానే రెండోది రైట్ సైడ్లో కనుక మీరు చూసారనుకో, నా దగ్గర ఒక ఫంక్షన్ ఉంది. ఆ ఫంక్షన్ లోపల నేను ఏం చేద్దాం అంటే వాల్యూ పాస్ చేద్దాం అనుకున్నాను. అందుకోసం నేను ఏం చేశానంటే గ్రీట్ అనే ఒక ఫంక్షన్ నేమ్ పెట్టి రౌండ్ బ్రేసెస్ పెట్టి దాంట్లో నేను ఏం చేశాను, మనం క్రియేట్ చేసిన ఫంక్షన్లో ఆర్గ్యుమెంట్ నేమ్ ఏదైతే పెట్టానో ఆర్గ్యుమెంట్ నేమ్ పెట్టి ఈజ్ ఈక్వల్ టు పెట్టి అక్కడ ఒక వాల్యూ ఇచ్చాను అనమాట. ఆర్గ్1 అని పెట్టి ఈజ్ ఈక్వల్ టు అని పెట్టి ఒక వాల్యూ గ్రీటింగ్ అని పెట్టాను. తర్వాత కామా పెట్టి ఆర్గ్యుమెంట్ నేమ్ చెప్పి ఈజ్ ఈక్వల్ టు పెట్టి నేమ్ అనే వాల్యూ ఇచ్చాను. ఇలా ఇవ్వడాన్ని ఏమంటారంటే కీబోర్డ్ ఆర్గ్యుమెంట్ అని పిలుస్తారు అనమాట. అంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఒక ఫంక్షన్ క్రియేట్ చేసేటప్పుడు ఆ ఫంక్షన్ లోపలికి వాల్యూస్ని పాస్ చేయాలంటే ఏం చేస్తారంటే పొజిషనింగ్ అనే ఆర్గ్యుమెంట్ని లేదా కీబోర్డ్ అనే ఆర్గ్యుమెంట్ సహాయంతో ఏం చేస్తారంటే ఒక ఫంక్షన్కి వాల్యూస్ అనే వాటిని పాస్ చేయడం అనేది చేస్తారన్నమాట. వీటి గురించి మీ అందరికి అర్థమైనట్టేనా? ఓకే, అలానే మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ ఒక కోడ్ చూసుకొని ఈ పొజిషనింగ్ ఆర్గ్యుమెంట్స్ గురించి కొంచెం డీటెయిల్గా అనేది నేర్చుకున్నాం. ఓకే, ఈ పొజిషనింగ్ ఆర్గ్యుమెంట్స్ కోసం నేనేం చేసింటే నా దగ్గర ఒక కోడ్ ఉందన్నమాట. ఏమనుంది అంటే నా దగ్గర ఒక కోడ్ ఉంది ఈ పొజిషనింగ్ ఆర్గ్యుమెంట్స్ని కొంచెం డీప్గా నేర్చుకోవడానికి. నా దగ్గర ఒక కోడ్ ఉందన్నమాట, డిఎఫ్ అనేది గ్రీట్ అనే ఒక ఫంక్షన్ నేమ్తో నాకేమని అంటే 2 ఆర్గ్యుమెంట్స్ అనేవి ఉన్నాయి అన్నమాట. ఆర్గ్1 ఆర్గ్2 అని ఉంది, తర్వాత కాలం ఉంది. తర్వాత నాకు ఒక ఏముందంటే బ్లాక్ ఆఫ్ ఫంక్షనల్ బ్లాక్లో ఒక కోడ్ ఉందన్నమాట. ఏమనుంది, ప్రింట్ ఆఫ్ ఆర్గ్1 ప్లస్ డబల్ కోట్స్లో ఎంసీ స్పేస్ ప్లస్ ఆర్గ్2 అని ఉందన్నమాట. అని తర్వాత నాకేముందంటే ఒక నార్మల్గా ఒక లైన్స్ ఆఫ్ కోడ్ ఉంది. గ్రీటింగ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ అని ఉంది, నేమ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ అని ఉంది, గ్రీట్ ఆఫ్ అని పెట్టేసి గ్రీటింగ్ కామన్ నేమ్ అని ఉంది. ఇన్పుట్లోకి వెళ్ళి నేను ఏం చేసింటే గుడ్ మార్నింగ్ అని ఒక వాల్యూని, రామ్ అని ఒక స్ట్రింగ్ వాల్యూని ఇచ్చాను. ఇప్పుడు నాకు అవుట్పుట్ ఏం రావచ్చు, ఇక్కడ మీరు ఈ స్క్రీన్ మీద ఏదైతే కోడ్ చూస్తున్నారో ఈ కోడ్కి ఇన్పుట్ గుడ్ మార్నింగ్ రామ్. గుడ్ మార్నింగ్ రామ్. ఒకసారి మనం ఏం చేద్దాం, కోడ్ ప్లే గ్రౌండ్లోకి వెళ్ళి ఇదే కోడ్ని రాసేసి ఒకసారి అవుట్పుట్ ఏమొస్తుందనే దాని గురించి చూద్దాం అనమాట. ఓకేనా, ఆ కోడ్ ఇలా ఉందన్నమాట. ఓకే, ఇలా ఉంటే నాకు ఇక్కడ నాకేముందంటే గ్రీటింగ్ అని ఒక వేరియబుల్ ఉంది. ఆ వేరియబుల్లో వాల్యూస్ అనే దాన్ని ఎక్కడ నుంచి తీసుకోమన్నారంటే ఇన్పుట్ నుంచి తీసుకోమన్నారు. ఇన్పుట్ ఆఫ్ నుండి తర్వాత నాకేముందంటే నెక్స్ట్ ఏముందంటే నేమ్ అని ఒక వేరియబుల్ ఉంది. ఆ వేరియబుల్లో వాల్యూ అనేది ఏం చేయమన్నారంటే ఇన్పుట్ నుండి తీసుకుందామని చెప్పాను అనమాట కోడ్. ఆ తర్వాత నాకేముందంటే ఒక ఫంక్షన్ కాల్ ఉంది. ఏముంది, ఫంక్షన్ నేమ్ గ్రీట్ అండ్ ఫంక్షన్ నేమ్ రౌండ్ బ్రేసెస్ ఉంది. అక్కడికి నాకేముందంటే వాల్యూస్ గ్రీటింగ్ అని ఒక వాల్యూ కామా పెట్టేసేసి కామా ఉండి తర్వాత నాకేముందంటే నేమ్ అని ఉందన్నమాట. వీటికి రిలేటెడ్గా నాకేమున్నాయి అంటే ఇన్పుట్ ఫార్మాట్లో నాకేమున్నాయి అంటే వాల్యూస్ అనేవి ఉన్నాయన్నమాట. ఏమేమి ఉన్నాయి ఇక్కడ, ఏముంది, ఒకటి గుడ్ మార్నింగ్ అని ఒక స్ట్రింగ్, అలానే మరొక వాల్యూ ఏముందంటే రామ్ అని ఉంది. ఓకే, అంటే నాకేముందంటే ఇలా ఉందన్నమాట కోడ్. ఇప్పుడు నేనేం చేశాను, కోడ్ని క్లియర్గా చేసి చూసాను. అప్పుడు నాకేమైందో చూడండి, గుడ్ మార్నింగ్ అని పక్కన ఏమైందంటే రామ్ అనే వాల్యూ అనేది కూడా ఏమైందంటే రీడ్ అవ్వడం అనేది జరిగింది. ఎందుకు అలా జరిగింది ఈ ఫంక్షన్ కాల్లో నేను ఏం చేశాను, ఈ ఫంక్షన్ కాల్లో ఏం చేశానో చూద్దాం. ఫంక్షన్ కాల్లో ఏం చేశాను, నేను పైన ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకున్నాను. ఆ ఫంక్షన్ లోపలికి నేను ఏం చేశానంటే వాల్యూస్ని నేను ఏం చేద్దాం అంటే నేను గుడ్ మార్నింగ్ అనే వాల్యూని రామ్ అనే వాల్యూని ఆ ఫంక్షన్ లోపలికి పంపుదాం అనుకున్నాను.
అలా పంపడాన్ని ఏమంటారంటే ఆర్గ్యుమెంట్స్ అనే కాన్సెప్ట్ ద్వారా అచీవ్ చేస్తారని నేర్చుకున్నాను. అలా చేయాలి అంటే ఏం చేయాలి, ఫంక్షన్ కాల్ లోపల ఏం చేయాలి, రౌండ్ బ్రేసెస్లో నేను ఏం చేశాను, ఆర్గ్యుమెంట్ నేమ్ పెట్టకుండా వాల్యూ అనేది ఇచ్చాను. ఆర్గ్యుమెంట్ నేమ్ పెట్టకుండా ఇచ్చానంటే దాన్ని ఏమంటారు, పొజిషనింగ్ ఆర్గ్యుమెంట్ అంటారు. అంటే పొజిషనింగ్ ఆర్గ్యుమెంట్ సాయంతో నేను ఏం చేశానంటే ఒక ఫంక్షన్ లోపలికి వాల్యూని పాస్ చేశాను. అలా పాస్ చేసేటప్పుడు నేను ఏం చేశాను, రౌండ్ బ్రేస్లో గ్రీటింగ్ అని ఒక వాల్యూ ఇచ్చాను. గ్రీటింగ్ అంటే ఏంటి, గ్రీటింగ్ అంటే నేను ఏం చేశాను, గ్రీటింగ్ అంటే నేను రాసిన కోడ్లో వాల్యూ ఉందా లేదా చూసుకున్నాను. గ్రీటింగ్ అంటే అది వాల్యూ కాదనమాట. ఎందుకంటే వాల్యూ అనేది డబుల్ కోట్స్లో ఇస్తున్నాం, కాకపోతే గ్రీటింగ్ అనే నేమ్తో ఏమైనా ఉందా లేదా అనేది చూసుకున్నాను. అలా చూసుకుని నాకు ఏముందంటే గ్రీటింగ్ అనే నేమ్తో ఒక వేరియబుల్ ఉంది. ఆ వేరియబుల్లో ఏముంది కాబట్టి వేరియబుల్ అనేది ఎప్పుడు ఏం చేస్తుంది ప్రోగ్రాంలో, వేరియబుల్లో ఉన్న వాల్యూస్ని మాత్రమే ప్రింట్ చేస్తారని మనం స్టార్టింగ్లో నేర్చుకున్నాం. వేరియబుల్లో ఏముంది, ఇన్పుట్ ఆఫ్ అని ఉంది. అంటే ఏముంది వేరియబుల్లో గుడ్ మార్నింగ్ అనే ఒక వేరియబుల్, గ్రీటింగ్ అనే వేరియబుల్ లోపల గుడ్ మార్నింగ్ అనే ఒక వాల్యూ అనే స్టోరేజ్ అయింది. ఓకేనా, ఆ వాల్యూ అంతా ఇవ్వకుండా నేను ఏం చేశానంటే వాల్యూ ఇచ్చేటప్పుడు రెండు రకాలుగా ఇవ్వచ్చు అని నాకు అర్థమైంది. పొజిషనింగ్లో ఏమని ఇవ్వచ్చు, వేరియబుల్ నేమ్ అయినా ఇవ్వచ్చు, లేకపోతే డైరెక్ట్గా వాల్యూ అయినా ఇవ్వచ్చు అని తెలుసుకున్నాను. అందుకని నేను ఇక్కడ వాల్యూ ఇవ్వకుండా నేను ఏం చేశానంటే గ్రీటింగ్ అని పెట్టాను. కాబట్టి గ్రీటింగ్ అనే వేరియబుల్ ఏదైతే వాల్యూ ఉందో దాన్ని పంపాలి అనుకుంటున్నాను అనమాట. ఓకేనా, కామా పెట్టాను. తర్వాత నాకు ఏముంది, నేమ్ అని ఉంది. నేమ్ అంటే నేమ్ అనే పేరుతో ఏముందనేది చూద్దాం అనుకున్నాను. నేమ్ అనే పేరుతో నా కోడ్లో ఏముందంటే ఒక వేరియబుల్ ఉంది. ఆ వేరియబుల్లో ఏముంది, రామ్ అనే వాల్యూ ఉంది. అంటే నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, నేమ్ అనే వేరియబుల్లో ఉన్న వాల్యూ రామ్ అనే దాన్ని ఏం చేస్తున్నానంటే ఫంక్షన్లో పంపుతున్నాను. అంటే గ్రీటింగ్లో గుడ్ మార్నింగ్, నేమ్లో రామ్. అంటే గుడ్ మార్నింగ్ అనే ఒక వాల్యూని రామ్ అనే వాల్యూ నేను ఏం చేశానంటే నా ఫంక్షన్ లోపలికి పాస్ చేద్దాం అనుకున్నాను. అలా పాస్ చేయాలని నేను ఏం చేశానంటే పొజిషనింగ్ ఆర్గ్యుమెంట్ సహాయంతో ఇచ్చేసాను. ఇచ్చేసి నేను ఏం చేశానంటే ప్లేయర్ అవుట్ చేసి చూసాను. అప్పుడు నాకు ఏమైందంటే నేను రాసిన దాంట్లో ఆర్గ్యుమెంట్ 1 లోపల ఏమైందంటే గుడ్ మార్నింగ్ అని వెళ్ళింది. తర్వాత ఆర్గ్యుమెంట్ 2లో ఏమైందంటే రామ్ అనేది వెళ్ళింది. ఆ రెండు స్ట్రింగ్సే కాబట్టి ఏమైందంటే అక్కడ ఉన్న బ్లాక్ ఆఫ్ ద కోడ్లో స్ట్రింగ్ కాన్కాటనేషన్ అనేది జరిగింది. దాని ద్వారా అవుట్పుట్ అనేది నాకు ఇలా ప్రింట్ అవ్వడం అనేది జరిగింది అనమాట. ఓకే, ఇలా నాకేమవుతుందంటే నేను తీసుకున్న కోడ్ ఇలా కనుకో దానికి అవుట్పుట్ అనేది ఏమవుతుంటే ఇలా ప్రింట్ అవ్వడం అనేది జరిగింది అనే దాని గురించి నేర్చుకున్నాం అనమాట. దీంట్లో ఎవరికైనా డౌట్ ఉందా? నో. ఓకేనా, ఓకే. అలానే నేను ఏం చేద్దాం అంటే మరొక కోడ్ ఉందన్నమాట. నా దగ్గర మరొక కోడ్ ఉందన్నమాట. ఏమనుందంటే నేను ఇందాక గ్రీటింగ్ అని ఫస్ట్ రాశాను, తర్వాత కామా పెట్టి నేమ్ అని రాశాను. అలా కాకుండా నేను ఏం చేశాను అంటే ఇక్కడ ఉన్న ఆర్గ్యుమెంట్స్ యొక్క వాల్యూస్ ఉన్నాయి చూడండి, వాటి యొక్క ఆర్డర్ నేను ఏం చేశాను అంటే మార్చాను అనమాట. నేమ్ అని ఫస్ట్ రాశాను, తర్వాత గ్రీటింగ్ అని పెట్టాను. అలా పెట్టినప్పుడు నాకు అవుట్పుట్ ఏం రావచ్చు, వాట్ విల్ బి ద అవుట్పుట్ ఆఫ్ దిస్ గివెన్ కోడ్. అంటే నేను ఇప్పుడు ఏం చేశాను అంటే నేను ఇక్కడ కోడ్ ఉంది కదా, నా దగ్గర ఒక కోడ్ ఉంది. ఆ కోడ్లో నేను ఏం చేశానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం గుడ్ చేశానంటే మార్నింగ్. ఇక్కడ గ్రీటింగ్ అని ఫంక్షన్ కాల్లో ఏముంది, ఫంక్షన్ కాల్లో నాకేముంది గ్రీటింగ్ అని ఫస్ట్ ఉంది. ఆ ఫస్ట్ ఉన్న దాన్ని నేను ఏం చేశానంటే ఫస్ట్ ఉన్న దాన్ని ఏం చేశానంటే సెకండ్ పొజిషన్లోకి మార్చాను అనమాట. అంటే ఇక్కడ కామా పెట్టేసి నేను ఏం చేశానంటే ఇక్కడ సెకండ్ దాన్ని ఇచ్చాను అనమాట. ఓకేనా, అంటే గ్రీటింగ్ అనేది ఫస్ట్ కాకుండా సెకండ్ పొజిషన్లో, నేమ్ అనేది సెకండ్ పొజిషన్లో కాకుండా ఫస్ట్ పొజిషన్లోకి ఆర్డర్ చేంజ్ చేశాను. ఏం మార్చలేదన్నమాట, నేను సేమ్ కోడ్ అలానే ఉంచాను. ఫంక్షన్ కాల్ లోపల నేను ఏం చేశానంటే వాల్యూస్ యొక్క పొజిషన్స్లో నేను ఏం చేశానంటే ఆర్డర్ని చేంజ్ చేశాను. చేంజ్ చేసి నేను ఏం చేశానంటే ప్లేయర్ అవుట్ చేసి చూశాను. అప్పుడు నాకు అవుట్పుట్ ఏం రావచ్చు, రామ్ అని ఫస్ట్ వచ్చి తర్వాత ఏంటంటే గుడ్ మార్నింగ్ అని వచ్చింది. అంటే ఏమైంది, మనం పొజిషనింగ్ ఆర్గ్యుమెంట్ అనేది చెప్పేటప్పుడు దాంట్లో మనం ఏం చేస్తామంటే ఫస్ట్ మనం ఏదైతే వేరియబుల్ కానీ వాల్యూ కానీ ఇస్తామో ఆ వాల్యూ అనేది ఏమవుతుందంటే ఫంక్షన్ లోపల స్టోరేజ్ అనేది అవుతుంది అనమాట, ఫంక్షన్ లోపల పాస్ అవుతుంది అనమాట. సెకండ్ నేను ఏదైతే వాల్యూ ఇస్తానో ఆ వాల్యూని మాత్రం ఏం చేస్తుందంటే ఫంక్షన్ లోపలికి పాస్ చేసుకోవడం అనేది జరుగుతుంది అనే వన్ ఆఫ్ ద టెక్నిక్ని గురించి దీని ద్వారా నేర్చుకున్నాను అనమాట. దీంట్లో ఎవరికైనా డౌట్ ఉందా, ఎనీబడిగా? నో సార్. అందరికీ అర్థమైతే అలానే మనం ఏం చేద్దామంటే మరొక ఎగ్జాంపుల్ కూడా చూద్దాం మనం. ఓకే, అప్పుడు నాకు అవుట్పుట్ ఎలా రావడం ఏం జరిగిందంటే రామ్ గుడ్ మార్నింగ్ అని రావడం జరిగింది. అలానే మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు నేను ఏం చేశానంటే నేను ఒక కోడ్ ఉందన్నమాట నా దగ్గర, పొజిషనింగ్ ఆర్గ్యుమెంట్కి సంబంధించి కోడ్ ఉందన్నమాట. దాంట్లో నేను ఏం చేశానంటే నా దగ్గర ఏమని ఒక ఫంక్షన్ లోపల రెండు ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. ఆ రెండు ఆర్గ్యుమెంట్స్లో నేను ఏం చేశానంటే ఒక వాల్యూని మాత్రమే ఇచ్చాను.
రెండో వాల్యూని ఎత్తుకొని నేను ఏం చేసింటే ఇలా కోడ్ రాసి పెట్టేసాను అనమాట. అప్పుడు నాకు వాట్ విల్ బి ద అవుట్పుట్. ఇలా కనుక కోడ్ రాశాను అనుకో అప్పుడు నాకు ఏం జరిగింది, ఏం జరగచ్చు వసంత అర్థం. ఇక్కడ నేనేం చేశానంటే ఫంక్షన్ కాల్ చేసే కాడ నేను ఏం చేశానంటే ఒక ఫంక్షన్లో రెండు రెండు ఆర్గ్యుమెంట్స్ అనేవి క్రియేట్ చేసేసాను. బట్ నేనేం చేశానంటే ఫంక్షన్ కాల్ లోపల ఒక వాల్యూని మాత్రమే పాస్ చేశాను అనమాట. అప్పుడు నాకు అవుట్పుట్ ఏం రావచ్చు, వాట్ విల్ బి ద అవుట్పుట్. ఇలా కనుక కోడ్ రాసుకున్నానుకో అప్పుడు నాకు అవుట్పుట్ ఏం రావచ్చు. చూద్దాం. అప్పుడు ఏమని వస్తుందంటే ఒక టైప్ ఎర్రర్ అని ఒకటి వస్తుందన్నమాట. అంటే ఇక్కడ మీరు కనుక చూసారనుకో ఏడో లైన్‌లో ఒక లైన్ వస్తుందన్నమాట. ఏంటిదంటే టైప్ ఎర్రర్ అని ఒకటి వస్తుందన్నమాట. అంటే ఏంటిదంటే మిస్సింగ్ 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 రిక్వైర్డ్ పొజిషన్ ఆఫ్ ద ఆర్గ్యుమెంట్. అంటే నీ దగ్గర ఏమున్నాయంటే 2 ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయిరా బాబు. ఆటిలో ఒక ఆర్గ్యుమెంట్‌కి వాల్యూ ఇచ్చావురా. ఆర్గ్2 అని మరొక ఆర్గ్యుమెంట్ ఉంది. దానికి సంబంధించిన వాల్యూ ఇవ్వలేదు అనేది నాకేమని వస్తుందంటే ఎర్రర్ రావడం అనేది జరిగిద్దనమాట. ఓకేనా? ఓకేనా. అంటే మనం ఇలా కనుక ఒక ఫంక్షన్ కాల్ లోపల ఒక వాల్యూని మాత్రమే ఇచ్చి పొజిషనింగ్ ఆర్గ్యుమెంట్ చేసేటప్పుడు మరొక వాల్యూ కనుక ఇవ్వలేదనుకో అప్పుడు మనకి ఎర్రర్ అనేది ఏమని వస్తుందంటే ఇలా టైప్ ఎర్రర్ అని ఒక ఎర్రర్ రావడం అనేది జరిగింది. దాని మీనింగ్ ఏం చెప్తుందంటే నువ్వు ఒక ఆర్గ్యుమెంట్కి సంబంధించిన వాల్యూని మిస్ చేసావు అనేసి ఎర్రర్ రావడం అనేది జరిగిందనమాట. అంటే మనకి టైప్ ఎర్రర్ కనుక వచ్చింది అంటే మిస్సింగ్ ఆఫ్ వన్ రిక్వైర్డ్ పొజిషన్ అనే అర్థమైందంటే దాని మీనింగ్ ఏంటి, మనం రాసిన ప్రోగ్రామ్ లోపల ఏమైందంటే ఒక వాల్యూని మనం ఆర్గ్యుమెంట్కి సంబంధించిన వాల్యూని మిస్ చేసామని గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకేనా? ఓకే. అలానే మరొక ఎర్రర్ గురించి చూద్దాం. అలా నేను ఇప్పుడు ఏం చేశానంటే ఒక ఫంక్షన్ కాల్ చేసేసేటప్పుడు అసలు ఏం చేశానంటే ఆర్గ్యుమెంట్స్ యొక్క వాల్యూస్ కాదు నేను ఏమీ చేయలేదనమాట. డిఫాల్ట్గా ఈ నేమ్ అనేది తీసేసేసాను. ఇక్కడ ఉన్న నేమ్ అనేది కూడా తీసేసేసి ఫంక్షన్ కాల్ లోపల నేను ఏం చేశానంటే ఎంప్టీ రౌండ్ బ్రేసెస్ అనేది ఉంచేసాను అనమాట. ఉంచేసి నేను కోడ్ని ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు నాకు అవుట్పుట్ ఏం రావచ్చు. హరివందన డూను వసంత డూను ఏమని రావచ్చు అంటే అప్పుడు కూడా నాకు ఏమని వస్తుందంటే టైప్ ఎర్రర్ అని రావడం అనేది జరిగింది. ఏమని వస్తుందంటే పక్కన ఎర్రరు మిస్సింగ్ 2 రిక్వైర్డ్ పొజిషన్స్. అంటే ఆ ఆర్గ్యుమెంట్స్కి మనం ఏం చేసామంటే 2 వాల్యూస్ని ఇవ్వడం అనేది మర్చిపోయాము అని మనకేమని వస్తుంది అంటే ఎర్రర్ రావడం అనేది జరిగింది. ఎప్పుడైతే ఆ ఎర్రర్ వస్తుందో వెంటనే మనం ఏం చేస్తున్నాము ఆ ఫంక్షన్ కాల్ లోపల మనం ఏం చేస్తామంటే ఆ 2 వాల్యూస్ ఆర్గ్యుమెంట్స్కి సంబంధించిన వాల్యూస్ని ఇవ్వడం ద్వారా ఏమైందంటే ఆ టైప్ ఆఫ్ ఎర్రర్స్ని మనం ఏం చేయొచ్చు అంటే డీబగ్గింగ్ అనేది చేయొచ్చు అనమాట. ఓకేనా? ఇలా మనం ఏం చేస్తామంటే పొజిషనింగ్ ఆర్గ్యుమెంట్ అనేది చేసేసేటప్పుడు మనం ఇలా బోల్డ్ అని మల్టిపుల్ ఎర్రర్స్ అనేవి వస్తూ ఉంటాయి. వాటన్నిటిని ట్రబుల్ షూట్ చేయడం అనేది ఎలా చేస్తారంటే ఇలా చేయడం అనేది చేస్తారు అనే దాని గురించి మనం నేర్చుకున్నాం అనమాట. దీంట్లో ఎవరికెంత డౌట్ ఉందా పొజిషనింగ్ ఆర్గ్యుమెంట్స్ అనేవి? నో. ఓకేనా? అలానే ఇంకొన్ని కీబోర్డ్ ఆర్గ్యుమెంట్స్లో కూడా మనం ఏం చేస్తామంటే ర్యాండమ్గా చేసే కామన్ మిస్టేక్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా ఏం చేద్దామంటే ఈ సెషన్లోనే మనం డిస్కస్ చేసుకోవడం అనేది చేశాను. ఓకే. యా అలానే నా దగ్గర ఏముందంటే ఇలా ఒక కోడ్ ఉందనమాట. అలా కోడ్ ఉండేసేసి దాంట్లో నేను ఏం చేశానంటే ఆర్గ్2 ఈక్వల్ నేమ్ అని ఒక కోడ్ ఉందన్నమాట. దీనికి నాకు అవుట్పుట్ ఏం రావచ్చు. రామ్ అని వాట్ విల్ బి యా ఏమని రావచ్చు రామ్ అంటే ఇక్కడ కోడ్ రావచ్చు. గుడ్ మార్నింగ్ రామ్ ఉంది కదా. ఇక్కడ నాకేముందంటే ఆర్గ్_2 అని ఒకటి ఉంది. నేమ్ ఇచ్చాను ఈజ్ ఈక్వల్ టు పెట్టేసి అక్కడికి వెళ్ళి నేను ఏం చేసింది ఏమి ఇద్దాం నేమ్ కదా ఇది వచ్చింది నేమ్ అని ఇచ్చాను. ఇలా ఇచ్చాను నాకు అవుట్పుట్ ఏం రావచ్చు. ఇలా కోడ్ రామ్ కనుక రాసానుకో దీన్ని ఏమని పిలుస్తారు, ఇలా కోడ్ రాసానుకో దీన్ని ఏమని పిలవచ్చు. ఇలా కోడ్ రాసినప్పుడు దాంట్లో ఫంక్షన్ కాల్ ఎలా ఉందో చూడొచ్చు. అంటే ఫంక్షన్ లోపల ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. అంటే ఇది ఆర్గ్యుమెంట్కి సంబంధించిన ఫంక్షన్ ఆర్గ్యుమెంట్ అనేసి నాకు అర్థమైంది. ఈ ఆర్గ్యుమెంట్స్ లోపల 2 రకాలు ఉన్నాయి. వాటిలో ఏ టైప్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ని నేను కోడ్లో అప్లై చేశాను అనేది చెప్పాలంటే ఎలా చెప్తారు?
అప్పుడు మనం ఏం చేస్తామంటే ఫంక్షన్ కాల్లోకి వెళ్ళి అక్కడ ఆర్గ్యుమెంట్ కనుక పేరు పెట్టేసి ఆర్గ్యుమెంట్ అనేది అప్లై చేసి ఈజ్ ఈక్వల్ టు పెట్టి వాల్యూ కనుక ఇచ్చారనుకో దాన్ని ఏమంటారంటే కీబోర్డ్ ఆర్గ్యుమెంట్ మెథడ్ అని పిలుస్తారు. మనం ఆర్గ్యుమెంట్ నేమ్ అనేది పెట్టకుండా మనం ఆర్గ్యుమెంట్ వాల్యూ పెట్టకుండా ఏం చేస్తున్నామంటే రాసామనుకో అప్పుడు దాన్ని ఏమంటారంటే పొజిషనింగ్ ఆర్గ్యుమెంట్ అని పిలుస్తారు. అంటే నేను ఇక్కడ ఏదైతే డిస్ప్లే చేశానో ఆ డిస్ప్లే చేసిన కోడ్ని ఏ ఆర్గ్యుమెంట్కి సంబంధించింది అని అంటారంటే కీబోర్డ్ ఆర్గ్యుమెంట్కి సంబంధించిన ఎగ్జాంపుల్ ఇచ్చారని చెప్పుకోవచ్చు అనమాట. దాంట్లో నేను ఏం చేశానంటే ఆర్గ్యుట్ ఈక్వల్ టు నేమ్ అని ఇచ్చాను. ఇచ్చేసి నేను ఏం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూశాను. అప్పుడు ఏం జరిగిందో చూద్దాం. ఏం జరిగిందంటే అప్పుడు మనకి టైప్ ఎర్రర్ అని రావడం అనేది జరిగింది. అంటే కీబోర్డ్ ఆర్గ్యుమెంట్లో కూడా మనం ఏం చేస్తామంటే మనకి ఆర్గ్యుమెంట్స్ ఒక ఫంక్షన్కి మనం ఏం చేస్తామంటే 2 ఆర్గ్యుమెంట్స్ని పాస్ చేయాలి అని చెప్పేసి మనం ఏం చేసామంటే ఫంక్షన్ కాల్లో ఒక ఆర్గ్యుమెంట్ని మాత్రమే అప్లై చేసేసామనుకో అప్పుడు మనకి ఏమైంది అంటే మరొక ఆర్గ్యుమెంట్ వాల్యూ మిస్ అయ్యావు అనేసి టైప్ ఎర్రర్ అనేది షో అవ్వడం అనేది జరిగింది అనమాట. ఓకేనా? దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా? నో సార్. అర్థమైందా? ఓకే. అలానే మనం మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. అంటే ఇప్పుడు దాకా మనం నేర్చుకున్నది ఏంటి అంటే ఇంకా మీ అందరికీ కూడా అర్థమైంది కదా పొజిషనింగ్ ఆర్గ్యుమెంట్ అండ్ కీబోర్డ్ ఆర్గ్యుమెంట్లో మనం ఏం చేస్తే ఏ టైప్ ఆఫ్ ఎర్రర్స్ వస్తాయి అనేది మీ అందరికీ అర్థమైనట్టేనా? ఇంకేమైనా డౌట్ ఉందా? నో సార్. అలానే ఇప్పుడు మనం ఏం చేసేసాము ఆర్గ్యుమెంట్ 1 అనేది ఇచ్చాను అనమాట. ఆర్గ్యుమెంట్ 1లో నేను ఏం చేశానంటే ఆర్గ్యుమెంట్ 1 అని ఇచ్చేసి నేమ్ అని ఇచ్చాను. ఆర్గ్యుమెంట్ 2 రాయలేదు. అప్పుడు నాకేం రావచ్చు అవుట్పుట్? ఏమని రావచ్చు అంటే టైప్ ఎర్రర్ అనేది వస్తుంది అనమాట. అంటే ఫంక్షన్ కాల్లో ఒక ఆర్గ్యుమెంట్ ఇచ్చేసి రెండో ఆర్గ్యుమెంట్ ఇవ్వకపోతే మనకి ఏమొస్తుందంటే టైప్ ఎర్రర్ అనేది వస్తుంది అనమాట. అలా నేను ఏం చేశానంటే కీబోర్డ్ ఆర్గ్యుమెంట్కి సంబంధించిన కోడే క్రియేట్ చేశాను. బట్ నేను ఏం చేశానంటే ఫంక్షన్ కాల్లో నేను ఆర్గ్యుమెంట్స్ ఏమీ మెన్షన్ చేయకుండా నేను ఏం చేశానంటే రౌండ్ బ్రేసెస్ అనేది ఎంటీగా ఉంచేసి కోడ్ని ప్లే అరౌండ్ చేసి చూశాను. అప్పుడు నాకేం రావచ్చు? వాట్ విల్ బి ద అవుట్పుట్? అప్పుడు నాకేమని వస్తుందంటే టైప్ ఎర్రర్ అనేది వస్తుంది. కాకపోతే అక్కడ నాకేమైందంటే ఆర్గ్యుమెంట్కి సంబంధించిన 2 వాల్యూస్ మిస్ అయ్యావు అనేసి నాకు ఎర్రర్ అనేది రావడం అనేది జరిగిందనమాట. ఇలా మనం పొజిషనింగ్ ఆర్గ్యుమెంట్స్ క్రియేట్ చేసేసేటప్పుడు అండ్ కీబోర్డ్ ఆర్గ్యుమెంట్స్ కనుక మనం డీల్ చేసేసేటప్పుడు దాంట్లో ఉండే వర్కింగ్ స్టైల్ ఎలా ఉంటుందంటే ఈ టైప్ ఆఫ్ ఎర్రర్స్ అనేవి రావడం అనేది ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అవన్నీ మనం చేసేటప్పుడు ఏం చేయాలంటే ప్రాపర్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయడం అనేది చేయాలన్నమాట. ఇలా మనం ఏం చేస్తారంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఈ 2 రకాల ఆర్గ్యుమెంట్స్ వాడేటప్పుడు ఇలా వర్క్ చేయడం అనేది చేస్తారన్నమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా? లేదు కదా? నో సార్. ఓకే. అలానే మనం ఏం చేద్దామంటే వన్ ఆఫ్ ద రియల్ టైమ్ సినారియో తీసేసుకొని ఈరోజు సెషన్లో ఏం చేద్దామంటే దాన్ని కూడా కంప్లీట్ అనేది చేసేసుకుందాం. ఓకేనా? ఓకే. కాంప్లికేటెడ్ సొల్యూషన్ చూద్దాం. దాంట్లో ఏం చేద్దామంటే ఒక టికెట్ గురించి చూద్దాం. ఓకే. ఈ సెషన్లో మనం ఏం చేద్దామంటే ఒక క్వశ్చన్ తీసేసుకొని ఆ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేస్తామని చూద్దాం. దానికోసం నా దగ్గర ఒక టికెట్ తీసుకున్నాను. వసంత కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ఫర్ దిస్ టికెట్? ఓకే. తర్వాత ఇన్పుట్ ఏమైనా ఇచ్చారు? కింద
ఓకే. అప్పుడు నాకు ఇన్పుట్ ఫార్మాట్లో నాకు ఎలా ఇచ్చారంటే ఇలా ఇచ్చారనమాట. ఇన్పుట్‌లో 12 అని ఇచ్చారనుకో, అవుట్పుట్‌లో నాకు ఆ వాల్యూ అనేది ఎంత రావాలంటే 28 అని రావాలి. ఇన్పుట్‌లో నాకు ఎంతని ఇచ్చారంటే 8 అని ఇచ్చారు. అవుట్పుట్‌లో నాకు ఎంతని రావాలి అంటే ఎంతని రావాలి 15 అనేది రావాలన్నమాట. అలా రావాలంటే ప్రోగ్రామ్ ఎలా రాస్తారనేది నాకున్న క్వెషన్ అనమాట. ఓకేనా? ఓకే. అంటే ఈ టికెట్ మా అమ్మాయి చెప్పింది. ఆ టికెట్ మొత్తాన్ని నేనేం చేద్దామంటే ఒకసారి అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం అన్నమాట. ఓకేనా? ఓకే. అలా అర్థం చేసుకోవాలంటే ఎలా చేస్తారనేది చూద్దాం. నా టికెట్ ఏందనేది ఒకసారి అర్థం చేసుకోండి. ఓకే. నాకేమని చెప్పారంటే ఒక టికెట్ ఇచ్చారు. ఏమని ఇచ్చారు? నాకు ఇచ్చిన టికెట్ అనేది చూసుకున్నాను. ఏమని ఇచ్చారు? గివెన్ ఏ నెంబర్. ఒక నెంబర్ అనేది ఇస్తారు. ఆ నెంబర్కి మనం ఏం చేయాలంటే ప్రింట్ చేయాలన్నమాట. ఏం ప్రింట్ చేయమన్నారు? ప్రింట్ తర్వాత ఒక లైన్ ఇచ్చారు. ఏం ఇచ్చాడు? సమ్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఎన్. అప్పుడు నాకు దీంట్లో అర్థం కాని రెండు పదాలు. ఒక నెంబర్ ఇస్తారు. దాన్ని సమ్ చేయమన్నాడు. లేదా ఫ్యాక్టర్ అన్నాడు అనమాట. అసలు ఫ్యాక్టర్ అంటే ఏంది? సమ్ అంటే ఏంది అనేది చూద్దాం. ఓకే. ఫస్ట్ వన్ ఫ్యాక్టర్ అంటే ఏందో చూద్దాం. సమ్ అంటే మీ అందరికి తెలుసు కలపడం అని. అసలు ఫ్యాక్టర్ అనే వర్డ్ అనేది నాకు తెలియదు అనమాట. అసలు ఫ్యాక్టర్ అంటే ఏంటి అనేది చూద్దాం. ఫ్యాక్టర్ అంటే మ్యాథ్స్లో ఏమని చేస్తారంటే చూద్దాం. ఇప్పుడు నా దగ్గర ఒక నెంబర్ ఉందన్నమాట. 10 డివైడెడ్ బై ఏమని ఉందంటే 2 అని ఉంది. అలానే మరొక ఎగ్జాంపుల్ ఏముందంటే 10 డివైడెడ్ బై 3 అని ఉంది. అంటే అంటే ఏందో చూద్దాం. ఒక నెంబర్ని డివిజిబుల్ చేసేటప్పుడు ఈ ఫ్యాక్టర్ అనే దాన్ని వాడతారు. ఎలా అంటే ఫస్ట్ తీసుకున్న ఎగ్జాంపుల్ తీసుకోండి. 10 డివైడెడ్ బై 2 అంటే దాని మీనింగ్ ఏంది? దాని మీనింగ్ ఏంది? దాని మీనింగ్ 5. ఏంది? 2 అనే టేబుల్‌తో నేనేం చేయమన్నాడు? 10 డివైడ్ 10 అనే నెంబర్‌ని ఏం చేయమన్నాడంటే డివైడ్ అనేది చేయమన్నాడు. అలా చేస్తున్నాను. అలా చేసినప్పుడు నాకేమైందంటే 2 5 ఆర్ 10 వచ్చింది. ఇక్కడ నాకేమొచ్చిందంటే 0 వచ్చేసింది. అంటే దీన్నేమంటారని చెప్పాను? రిమైండర్ అంటారు. దీన్నేమంటారు? కోఎఫిషియంట్ అని పిలుస్తారు. మీ అందరికీ తెలుసు. అంటే ఒక నెంబర్‌ని మరొక నెంబర్‌తో గనక డివిజిబుల్ గనక చేశామనుకో, దాని రిమైండర్‌నే చూడు. రిమైండర్ అనేది 0 గనక వచ్చింది అంటే, ఆ నెంబర్‌ని ఏమని పిలుస్తారంటే డివిజిబుల్ అని పిలుస్తారు. ఓకేలే. అంటే ఒక నెంబర్‌ని వేరొక నెంబర్‌తో గనక డివైడ్ చేస్తే, ఆ నెంబర్ యొక్క రిమైండర్ టే ఆ డివిజిబుల్ చేసిన ఆ డివిజిబుల్ చేసిన టోటల్ దాని యొక్క రిమైండర్ అనేది 0 గనక వచ్చింది అంటే దాన్ని ఏమంటారంటే డివిజిబుల్ అని పిలుస్తారు. అంటే 2 అనేది ఒక 10 అనే నెంబర్కి డివిజిబుల్ అని పిలుస్తారన్నమాట. ఓకేనా? ఓకేనా? ఇక్కడ ఈ తీసుకున్న నెంబర్ని ఏం చేశారంటే 0 రిమైండర్ వచ్చింది కదా! అందుకని 10 అనే దానికి ఏమంటారంటే 2 అనే నెంబరు ఒక ఫ్యాక్టర్ అని పిలుస్తారు. ఫ్యాక్టర్ అంటే ఏమని పిలుస్తారంటే ఏ నెంబర్‌నైతే వేరొక నెంబర్‌తో డివిజిబుల్ చేస్తామో దాని యొక్క రిమైండర్ అనేది 0 అనేది వస్తదో ఆ డివైడ్ చేసిన నంబర్‌ని ఏమంటారంటే మనం తీసుకున్న నెంబర్‌కి ఫ్యాక్టర్ అని పిలుస్తారు. అంటే 10 డివైడెడ్ బై 2 అంటే అది డివిజిబుల్ అవుతుంది కాబట్టి 2 అనే దాన్ని 10 అనే నెంబర్‌కి ఒక ఫ్యాక్టర్ అని పిలుస్తారనమాట. ఓకే. అలానే 10ని 3 అనే టేబుల్‌తో డివైడ్ చేశాను. 10ని 3 అనే టేబుల్‌తో డివైడ్ చేశాను. అప్పుడు ఏమైద్ది అంటే చూద్దాం. 10 త్రీస్ ఆర్ 3 త్రీస్ ఆర్ 9. అప్పుడు నాకు ఎంత అయింది? రిమైండర్ 1 అని వచ్చింది. అంటే 3 టేబుల్‌తో 10 అనే నెంబర్‌ని డివైడ్ గనక చేసేసానుకో రిమైండర్ అనేది నాట్ ఈక్వల్ టు 0 వచ్చింది. అంటే అందుకని 3 అనేది ఈ 10 అనే టేబుల్‌కి ఫ్యాక్టర్ కాదు అని పిలుస్తారనమాట. అంటే మనం తీసుకున్న ఒక నెంబర్‌కి మనం ఏం చేసామంటే 2 అనే నెంబర్ ఒక నెంబర్ ఏం తీసుకున్నాను అంటే 10 అనే ఒక నెంబర్ తీసుకున్నాను. ఆ నెంబర్‌ని 2 అనే టేబుల్‌తో 3 అనే టేబుల్‌తో ఏం చేశానంటే డివైడ్ అనేది చేశాను. అలా డివైడ్ చేసినప్పుడు ఏ టేబుల్‌తో అయితే ఆ నెంబర్‌ని డివైడ్ చేసినప్పుడు దాని రిమైండర్ అనేది 0 వస్తుందో ఆ డివైడ్ చేసిన నంబర్‌ని ఏమంటారంటే మనం తీసుకున్న నెంబర్‌కి ఫ్యాక్టర్ అని పిలుస్తారన్నమాట. ఫ్యాక్టర్ అంటే ఏమంటారు 10కి 2 అనేది వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ అని పిలుస్తారన్నమాట. 3 అనేది 10కి ఫ్యాక్టర్ కాదు అని పిలుస్తారట మ్యాథ్స్‌లో. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఫ్యాక్టర్ అనే దాన్ని అర్థం చేసుకోవడం. నో సార్. ఓకే. ఇప్పుడు నేను క్వైరీలోకి వెళ్ళాను. క్వైరీ ఏమని
ఇచ్చారంటే నాకు ఒక నెంబర్ ఇస్తారంట. ఎంతనే చూద్దాం. ఆడే ఎగ్జాంపుల్లో ఇచ్చాడు కదా, ఎంత 12 అని తీసుకుందాం. ఓకే, నాకు ఒక నెంబర్ అనేది ఇచ్చారన్నమాట. ఎంత ఇచ్చారంటే నాకు టికెట్ చూస్తున్నాను. నాకు టికెట్ ఎంత ఇచ్చారంటే 12 అని ఒక నెంబర్ ఇచ్చారంట. ఓకే, అంటే నాకు ఒక నెంబర్ ఇస్తారంట. ఆ నెంబర్కి ఏం చేయమన్నారంటే టికెట్ చూద్దాం. నాకు ఒక నెంబర్ అనేది ఇస్తారంట. ఈవెన్ ఏ నెంబర్ అంటే మనకు ఒక నెంబర్ అనేది ఇస్తారు. ఆ నెంబర్ని మనం ఏం చేయాలి, ఫ్యాక్టర్స్ అనేవి కనుక్కోవాలన్నమాట. ఎంతవరకు నువ్వు తీసుకున్న నెంబర్కి ఒకటో నెంబర్ నుండి నువ్వు ఏదైతే నెంబర్ తీసుకున్నావో, అంటే ఇప్పుడు నువ్వు 12 అని తీసుకున్నావు, ఆ 12 అనే దాన్ని ఎక్కడి నుండి చెక్ చేయాలంటే 1 నుండి ఎక్కడ దాకా చెక్ చేయాలి, 1 నుండి అప్ టు 12 అనే నెంబర్ వరకు నువ్వు తీసుకున్న నెంబర్ వరకు ఏం చేయాలంటే ప్రతి నెంబర్తో కూడా నీకు ఏం చేయాలంటే గివెన్ ఇచ్చిన నెంబర్ని ఏం చేయాలంటే డివిజిబుల్ చేసుకుంటా ఉండాలి. అలా డివిజిబుల్ చేసుకుంటా వెళ్తా ఉంటే ఏ నెంబర్స్ అయితే ఇది డివిజిబుల్ అవుతుందో ఆ డివిజిబుల్ అయిన నెంబర్స్ అన్నిటిని పక్కన రాసుకోవాలి. ఇప్పుడు నాకు ఏమి ఇచ్చారంటే ఒక నెంబర్ 12 అని ఇచ్చారు. ఆ 12 అనే దాన్ని నేనేం చేశానంటే 1 అనే నెంబర్ నుండి 12 అనే నెంబర్ వరకు నేనేం చేశానంటే ప్రతి నెంబర్తో డివిజిబుల్ చేసుకుంటా వెళ్తా ఉన్నాను. అలా డివిజిబుల్ చేసుకుంటా వెళ్తుంటే ఏ టేబుల్తో డివిజిబుల్ అవుతుంది, డివిజిబుల్ అయ్యే వాటిని ఏమంటారు, ఫ్యాక్టర్స్ అంటారని చెప్పాను కదా. ఓకే, 12 అనేది ఏ నెంబర్స్తో ఏమవుతుందంటే ఫ్యాక్టర్స్ అవ్వచ్చు. అంటే 12కి ఏ నెంబర్స్ అనేవి ఫ్యాక్టర్స్ అవ్వచ్చు, ఏమవచ్చు, 1 అనే టేబుల్తో చేశాను. 1 అనే టేబుల్తో 12 అనే నెంబర్ని డివిజిబుల్ చేశాను. రిమైండర్ అనేది ఎంత వస్తుంది, 0 వస్తుందా. అందుకొని 1 అనే దాన్ని ఏమంటారు, ఫ్యాక్టర్ అనుకోవచ్చా. అంటే 12కి 1 అనేది ఒక ఫ్యాక్టర్. 2 అనే టేబుల్తో 12ని డివైడ్ చేస్తే రిమైండర్ 0 వస్తుందా. వస్తుంది కాబట్టి అది ఏంటంటే 2 అనే దాన్ని మరొక ఫ్యాక్టర్ అని పిలుస్తారు. 3 అనే టేబుల్ చెక్ చేస్తే రిమైండర్ 0 వస్తుందా. అందుకని 3 అనేది కూడా ఒక ఫ్యాక్టర్ అని పిలుస్తారు. ఓకేనా, కింద రాసుకున్నాను నేను. ఓకేనా, తర్వాత 4 అనే టేబుల్ని కూడా చెక్ చేశాను 12తో. అప్పుడు 4 అనేది 12కి డివిజిబుల్లా కాదా. 4 3 డివిజిబుల్ కాబట్టి 4 అనేది కూడా ఒక ఫ్యాక్టర్ అని పిలుస్తారు. అలానే 5ని చెక్ చేశాను, 6ని చెక్ చేశాను. అందుకని 6 అనేది ఒక ఫ్యాక్టర్. 7 8 9 10 ఇవన్నీ అవ్వవు, ఓన్లీ 12 అనేది మాత్రమే అయిపోయింది. అందుకొని మనం తీసుకుని ఒక నెంబర్ కనుక తీసుకున్నానుకో ఆ నెంబర్ని మనం ఎక్కడి నుంచి చెక్ చేయాలంటే 1 అనే నెంబర్ నుండి మనం తీసుకున్న నెంబర్ వరకు ఏం చేయాలంటే ప్రతి నెంబర్తో మనం ఏం చేయాలంటే అది డివిజిబుల్ అవుతుందా లేదా అనేది చూసుకోవాలి. అలా డివిజిబుల్ అయ్యిందంటే దాన్ని ఆ నెంబర్ అనేది ఏమవుతుందంటే మనం తీసుకున్న నెంబర్కి ఫ్యాక్టర్ అనేది నోట్ చేసుకుంటా వెళ్ళాలన్నమాట. అలా ఫ్యాక్టర్స్ ఏవైతే ఫ్యాక్టర్స్ వస్తాయో ఆ వచ్చిన ఫ్యాక్టర్స్ అన్నిటిని కూడా మనం ఏం చేయాలంటే ఎడిషన్ చేయాలి. ఎంత 1 2 అనేది ఫ్యాక్టరు, 3 అనేది ఫ్యాక్టరు, 4 అనేది ఫ్యాక్టరు, 6 అనేది 12 అనేది కూడా ఫ్యాక్టర్ కదా. వీటన్నిటిని ఎడిషన్ చేస్తే అవుట్పుట్ ఎంతైతే వస్తుందో ఓన్లీ ఆ అవుట్పుట్ మాత్రమే నేను ఏం చేయాలంటే ప్రింట్ చేయాలన్నమాట. అలా ప్రింట్ చేయాలంటే మనం పైథాన్లో ఒక ప్రోగ్రామ్ అనేది ఎలా రాస్తారనేది నాకున్న టికెట్ అనమాట. ఓకేనా, క్వశ్చన్ అనేది అర్థమైందా, ఏమన్నా డౌట్ ఉందా. ఇలా కనుక ఒక టికెట్ కనుక ఇచ్చారనుకో ఇలాంటి టికెట్ని కనుక మనం ప్రోగ్రామ్ రాయాలంటే ఎలా రాస్తారనే దాని గురించి చూద్దాం. ఓకే. n ఈక్వల్ టు నేనేం చేశానంటే ఇంట్ ఆఫ్ ఇన్పుట్ అని రాశాను అనమాట. ఇన్పుట్ హాఫ్ అని తీసుకున్నాను. నేనేం చేశానంటే ఒక నెంబర్ అనేది ఇచ్చారు, ఎంత తీసుకున్నా అంటే 12 అని తీసుకున్నాను. ఈ 12కి నేను ఏం చేయాలంటే ఫ్యాక్టర్స్ అనేవి చేయాలనుకున్నాను. అంటే ఎన్ని ఫ్యాక్టర్స్ అయితే ఉన్నాయో ఆ ఫ్యాక్టర్స్ అన్ని తెలుసుకొని ఆ ఫ్యాక్టర్స్ అన్ని నేను ఏం చేయాలి, సమ్ చేయాలి. ఆ సమ్ ఎంత అయితే వస్తుందో దాన్ని మాత్రమే నేను ప్రింట్ చేయాలి. అలా ప్రింట్ చేయాలంటే నేనేం చేద్దాము, ఎక్కడి నుంచి చెక్ చేయాలనుకున్నాను, నేను తీసుకున్న నెంబర్కి ఫ్యాక్టర్స్ అనేవి చెక్ చేయాలి. ఎక్కడి నుంచి చెక్ చేయాలి, 0 నుంచి చెక్ చేయాలా, 1 నుంచి చెక్ చేయాలా. 0 నుండి తీసుకున్నాను. 0తో కనుక 12 అనేది చేశానుకో అది డివిజిబుల్ అవ్వదు. అందుకొని ఏదైనా ఒక నెంబర్కి ఫ్యాక్టర్స్ అనేవి కట్టుకోవాలంటే ఎక్కడి నుంచి చెక్ చేస్తానంటే 0 నుండి ఎప్పుడు చెక్ చేయరనమాట, 1 నుండి చెక్ చేస్తారు. ఇప్పుడు నేనేం చేద్దామంటే మనం తీసుకున్న నెంబర్ అనేది 1 ఫ్యాక్టరో కాదో రాయాలి అనుకున్నాను. రాయాలి అంటే ఏం చేస్తాము, ఈజ్ _,
ఫ్యాక్టర్ 1 అని రాశాను. అంటే 1 అనేది ఫ్యాక్టరా కాదా అని అయితే రాద్దాం అనుకున్నాను. అలా రాయాలి అంటే అప్పుడు నేనేం చేస్తాను, ఎలా రాస్తాను? 1 ఫ్యాక్టర్ కాదా రాయాలనుకో అప్పుడు నేనేం చేస్తాను, n అనే టేబుల్ తీసేసుకొని పర్సంటైల్ పెట్టేసేసి ఇక్కడ 1 అని పెట్టాను. అప్పుడు నాకేమైంది, ఈజ్ ఈక్వల్ టు 0 కనుక అయ్యిందనుకో అదేమైంది, ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి నేను ఏం చేస్తానంటే ఈజ్ 1 ఫ్యాక్టర్ అని రాసుకున్నాను. అప్పుడు నాకేమైంది, ట్రూ కనుక వచ్చిందనుకో అంటే ఏమైంది 1 అనేది ఫ్యాక్టర్ అని అర్థమైంది. ఫాల్స్ వచ్చిందనుకో ఫ్యాక్టర్ కాదని అర్థమైందా? అంటే ఒకటో నెంబర్కి అది ఫ్యాక్టరో కాదో రాయాలి అనుకో కోడ్లు ఎలా రాస్తారు, ఇలా రాస్తారు. అలానే మనం తీసుకున్న నెంబర్ 2 అనే నెంబర్కి ఫ్యాక్టర్ కాదో చూద్దాం అనుకున్నాం. అలా చూడాలంటే మనం ఏం చేస్తాం, అప్పుడు కోడ్ నేను ఇలా రాసేసేసి నేను ఏం చేస్తుంటే ఇక్కడికి వెళ్ళి క్లియర్ అవుట్ చేసి చూసాను. ఇక్కడ నేను ఏం చేసింటే 1 అని తీసేసేసి 2 అని పెట్టాను అనమాట. 2 అని పెట్టాను. అప్పుడు నేనేం చేశానంటే రీప్లేస్ చేసుకున్నాను. ఇప్పుడు నేనేం చేశానంటే లేయర్ అవుట్ చేసి చూసాను. అప్పుడు నాకేమైంది చూడు, ఏమైంది, నేను తీసుకున్న నెంబర్ అనేది 2 ఫ్యాక్టరో కాదు అనేది అర్థమైపోయింది. అలానే 3 ఫ్యాక్టరో కాదో రాయాలనుకోప్పుడు నేను ఏం చేస్తాను ఇదే కోడ్ని ఇక్కడ రాసుకుంటాను. 1 పొజిషన్లో నేను ఏం చేశాను 3 అని పెట్టుకున్నాను. అప్పుడు నాకేమైంది 3 ఫ్యాక్టరో కాదో చూసుకున్నాను అనమాట. అంటే నేను ఏం చేశాను, అలా మనం ఎక్కడ దాకా చేయాలి, అప్ టు మనం తీసుకున్న నెంబర్ వరకు చెక్ చేయాలి. అలా చేయాలంటే మనం కోడ్ని ఎలా రాస్తున్నాం చూడు, ఎలా రాస్తున్నాము, అన్నిటికి కూడా కామన్గా రాస్తున్నాం. n అనే నెంబర్ తీసుకుంటున్నాను, పర్సంటైల్ పెట్టాను, అక్కడ ఏ నెంబర్తో అయితే చెక్ చేస్తున్నాను జస్ట్ ఆ నెంబర్ని మాత్రమే మారుస్తున్నాను, మిగతాదంతా సేమ్. ఇక్కడ రాసిన కోడ్లో చూడు 3, 4, 5 అని రాశాను చూడండి. ఈ మూడింట్లో ఒక చిన్న చేంజెస్ మాత్రమే ఉన్నాయి. ఏంటిది, సింటాక్ ఒకటే అనమాట. నంబర్ తీసుకున్నాం, పర్సంటైల్ పెట్టాం, అక్కడ ఒక వాల్యూ ఇచ్చాం, ఈజ్ ఈక్వల్ టు 0 పెట్టాను. బట్ రిమైనింగ్ అంతా సేమ్గానే ఉంది కదా. ఏది మాత్రమే మార్చాను, నంబర్స్ని మాత్రమే మార్చుకుంటే వెళ్ళాను. అంటే ఏదైనా ఒక టికెట్ చేసేటప్పుడు కోడ్ అంతా ఒకేలా ఉండి ఓన్లీ సీక్వెన్స్ ఆఫ్ ద నంబర్స్ని మాత్రమే మారుస్తా కనుక మనం రాయాలనుకో, ఏ కాన్సెప్ట్ ద్వారా ఇలాంటి టికెట్స్ని ఇలా పెద్ద బండగుర్తులో కాకుండా షార్ట్గా రాయాలంటే ఏ టైప్ ఆఫ్ సినారియోని అప్లై చేయడం ద్వారా ఈ టికెట్ని సాల్వ్ చేయొచ్చు. మనం రాసే కోడ్ అనేది సేమ్గా ఉంది, అది మల్టిపుల్ టైమ్స్ రిపీట్ అనేది చేయాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే ఫర్ అనే లూప్ సహాయంతో చేస్తారు అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోయింది అనమాట. ఓకేనా? అంటే ఇప్పుడు మనం ఈ టైప్ ఆఫ్ టికెట్ని కనుక సాల్వ్ చేయాలంటే అప్పుడు మనం ఏం చేయాలంటే ఫర్ అనే లూప్ని అప్లై చేయాలి. ఫర్ అని రాసుకున్నాం. ఫర్లో 2 కండిషన్స్ ఉన్నాయి అనమాట. ఏంటిది, ఐటమ్ని సీక్వెన్స్ ఆఫ్ ఐటమ్స్తో మనం చేయాలా, లేకపోతే ఏం చేయాలంటే సీక్వెన్స్ ఆఫ్ నంబర్స్తో డీల్ చేయాలనేది తెలియాలన్నమాట. ఇప్పుడు మనం దేంతో డీల్ చేస్తున్నాం, నంబర్తో డీల్ చేస్తున్నాం కాబట్టి అప్పుడు ఏ కాన్సెప్ట్ అనేది అప్లై చేయాలి, రేంజ్ ఆఫ్ అనే కాన్సెప్ట్ ద్వారా చేయాలి. అలా చేయాలంటే దానికి ఫర్ లూప్లో కండిషన్ ఏంది, ఫర్ అని పెట్టి ఐ అని వేరియబుల్ రాసేసి ఇన్ అని పెట్టేసి పక్కన ఏం చేస్తున్నాం రేంజ్ అని పెట్టేసి హాఫ్ అని పెట్టేసి మనం ఎక్కడి నుంచి చెక్ చేద్దాం అనుకుంటున్నాం, నంబర్స్ అన్నింటిని కూడా ఎక్కడి నుంచి చెక్ చేద్దాం అనుకుంటున్నాము, ఎక్కడి నుంచి చెక్ చేద్దాం అనుకుంటున్నాం, ఎక్కడి నుంచి చెక్ చేద్దాం అనుకుంటున్నాం, 1 నుండి ఎక్కడ వరకు చెక్ చేద్దాం అనుకుంటున్నాము నంబర్స్ని, n+1 అనే నంబర్. n+1 అంటే ఎంత, 13 అని ఇచ్చాను ఇక్కడ రేంజ్లో, అంటే 12 వరకు చెక్ చేయాలంటే అప్పుడు నేను ఎలా రాస్తాను, ఇలా రాస్తాను అనమాట. ఓకే, ఇప్పుడు నేనేం చేద్దాం అనుకుంటున్నాను, ఇప్పుడు నాకేమైంది ఫర్ అని పెట్టాను. ఇప్పుడు నాకేమైంది ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 1 to 12 అని ఇచ్చాను. అంటే నాకేమైంది ఐ అనే వేరియబుల్లో నాకేమైంది 1 అనే వాల్యూ స్టోర్ అయింది, తర్వాత 2 అనే వాల్యూ స్టోర్ అయింది, తర్వాత 3 అనే వాల్యూ స్టోరేజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు నేనేం చెక్ చేయాలనుకుంటున్నాను, టికెట్లో వాల్యూ స్టోరేజ్ అవుతుంది. ఆ వాల్యూస్ నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను, ఫ్యాక్టర్ అవుతుందా కాదా, అంటే మనం తీసుకున్న నంబర్ 1 అనే నెంబరు తీసుకున్న నెంబర్తో డివిజిబుల్ అవుతుందా లేదా అనేది చూడాలి. తర్వాత రెండో నెంబర్ అనేది డివిజిబుల్ అవుతుందా లేదా చూడాలి. అలా చూడాలి అంటే మనం ఏం చేయాలి ఇక్కడ నాకు ఐ అనే వేరియబుల్లో 1 అనే నెంబర్ వచ్చింది. ఆ 1 అనే నెంబరు 12 అనే నెంబర్తో డివిజిబుల్ అవుతుందా లేదో చూడాలి. అలా చూడాలంటే అప్పుడు నేనేం చేయాలి, ఇక్కడ కండిషన్ అనేది రాయాలని మీ అందరికి అర్థమైందా? అప్పుడు నేనేం చేశానంటే ఇఫ్ అని రాసేసి దాని పక్కన ఒక కండిషన్ రాసుకున్నాను. ఏం చేస్తున్నాను, ఐ అనే దాంట్లో 1 వస్తుంది కాబట్టి 1 అనేది 12th వేరియబుల్తో డివిజిబుల్ అవుతుందా లేదని చెక్ చేయాలి. అలా చెక్ చేయాలంటే ఏం చేయాలి, మనం తీసుకున్న నెంబర్ n కాబట్టి n అని రాశాను, పర్సంటైల్ పెట్టాను,
ఐ అనే వేరియబుల్లో ఏదైతే స్టోరేజ్ అవుతుందో ఆ వాల్యూ నేను ఏం చేశానంటే ఈజ్ ఈక్వల్ టు 0 కనుక అయిందంటే ఆ నంబర్ని ఏమంటారంటే ఫ్యాక్టర్ అంటారు అనేసి నాకు అర్థమైంది. అప్పుడు ఆ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో దాన్ని స్టోర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అంటే ఒక నెంబరు ఏదైతే ఉందో మనం తీసుకున్న నెంబర్ని 1 అనే నెంబర్ నుండి లాస్ట్ నెంబర్ వరకు మనం డివిజిబుల్ అవుతుందో లేదో చూడాలి అంటే మనం ఏం చేస్తామంటే ఫర్ లూప్ రాసేసి దాంట్లో ఇఫ్ అనే కండిషన్ రాయడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే దాన్ని డీల్ చేయొచ్చు. ఓకేనా? ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దాంట్లో ఏవైతే డివిజిబుల్ అవుతున్నాయో ఆ డివిజిబుల్ అవుతున్న ప్రతి నెంబర్ని కూడా ఏం చేయాలంటే కౌంట్ చేసుకోవాలి. ఇప్పుడు నా దగ్గర ఎన్ని ఉన్నాయో చూడు. ఇప్పుడు నా దగ్గర ఎన్ని ఉన్నాయి, సారీ, ఇందాక నేనేం చేశాను 12 నెంబర్ని డివిజిబుల్ చేశానుకో 1 అనేది డివిజిబుల్ అవుతుంది అన్నాను, 2 అనేది డివిజిబుల్ అవుతుంది అన్నాను, 3 అనేది డివిజిబుల్ అవుతుంది అన్నాను, 4, 6, 12 ఇవన్నీ డివిజిబుల్ అవుతున్నాయి అన్నాను. ఈ డివిజిబుల్ అయిన వాటిని మనం ఏం చేయాలంటే సమ్ చేయాలి. అలా చెయ్యాలి అంటే మనం ఏం చేస్తారంటే ఓన్లీ ఫ్యాక్టర్స్ని మాత్రమే సమ్ చేయాలి అంటే దానికోసం ఒక వేరియబుల్ తీసుకోవాలన్నమాట. అందుకోసం నేను ఏం చేస్తానంటే టోటల్ అని ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఆ వేరియబుల్లో నేను ఏం చేశానంటే ఒక వాల్యూ ఇచ్చాను. ఏమని ఇచ్చానంటే ఏం చేశానంటే ఇక్కడ ఇన్స్టలైజేషన్ చేస్తున్నాను. ఎందుకని ఏవైతే డివిజిబుల్ అవుతున్నాయో ఆ డివిజిబుల్ అవుతున్న అన్నిటిని కూడా మనం స్టోర్ చేసుకోవాలనుకో మనం ఏం చేయాలి, ఇన్స్టలైజింగ్ అని ఒక టెక్నిక్, అప్డేషన్ అని ఒక టెక్నిక్ చేయాలన్నమాట. అందుకోసం ఇక్కడ ఇన్స్టలైజేషన్ కోసం టోటల్ ఈక్వల్ అని అక్కడ ఏదో పెడదాము. ఇక్కడ అప్డేట్ అనేది కూడా చేయాలి కాబట్టి అది డివిజిబుల్ అయిందో లేదో అందుకని టోటల్ ఈక్వల్ టు టోటల్ ప్లస్ 1 అని అప్డేట్ అనేది తెలిసింది. ఇన్స్టలైజేషన్ అనేది చేయాలంటే ఎలా చేస్తారంటే ఇక్కడ మనం తీసుకున్న నెంబర్కి ఫ్యాక్టర్స్ ఎన్ని ఉన్నాయో చెప్పాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే 1 నుండి చెక్ చేయాలి కాబట్టి 1 ప్లస్ ఏం చేస్తారంటే ఆ నెంబర్ని ఎడిషన్ చేయాలంటే ఏం చేస్తారంటే దాని పక్కన ఎన్ అని పెట్టాను. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఎన్ అనే నెంబర్కి నేను ఏం చేశాను 1 అనే నెంబర్తో కనుక డివిజిబుల్ అయిందనుకో ఆ నెంబర్కి 1 అనేది యాడ్ చేసేసాను. అదే మనం ఇంకొక నెంబర్ డివిజిబుల్ అయిననుకో ఆ నెంబర్ని తీసుకొచ్చి దీనికి యాడ్ చేసేస్తున్నాను. అలా మనం ఏం చేయొచ్చు అంటే ఇలా ఎన్ అనే దాన్ని యాడ్ చేయడం ద్వారా టోటల్ ఫ్యాక్టర్స్ ఎన్ని ఉన్నాయో చెప్పొచ్చు అన్నమాట. ఆ తర్వాత మనం ఏం చేస్తుందంటే ఇక్కడికి వచ్చేసేసి ఐ అనే నెంబర్ కాకుండా ఇక్కడ ఐ అని పెడతారనమాట. పెట్టేసేసి తర్వాత కిందకు వచ్చేసి అనమాట. టోటల్కి నేమ్ తప్పు రాశాను అనమాట ఇక్కడ. టోటల్ అని రాసేసాను. తర్వాత నేను ఏం చేశానంటే నేమ్ తప్పే ఉంది సార్. ఏమ్మా టోటల్ నేమ్ తప్పే ఉంది సార్. ఓకే, టీఓటీఏఎల్ టోటల్ అని రాసేసాను అనమాట. రాసేసి నేను ఏం చేసింది కిందకు వచ్చేసేసి అన్నిటి యొక్క అవుట్పుట్ చూడాలనుకున్నాను కాబట్టి ప్రింట్ ఆఫ్ అని పెట్టేసేసి ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే టోటల్ అని రాశాను. అప్పుడు నాకు ఏమొస్తుందంటే ఒక ఎర్రర్ అనేది వస్తుంది. ఎందుకంటే ఇక్కడ 1 పెట్టాను కాబట్టి అప్పుడు మనం ఏం చేయాలి, రేంజ్ 1 నుండి అయిపోయింది కాబట్టి ఇక్కడ 2 అనేది పెట్టుకోవాలన్నమాట. అంటే 2 అనే టేబుల్ని చెక్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అప్పుడు నాకు ఏమైందంటే దాని ద్వారా వచ్చే వాల్యూస్ ఎంతైతే ఉన్నాయో ఆ వాల్యూస్ అన్ని కూడా నాకు ఏమవుతుందంటే ప్రింట్ అవ్వడం అనేది జరిగిపోయింది అనమాట. అంటే ఒక ఫ్యాక్టర్ మీద సమ్ చేసేసేటప్పుడు అవుట్పుట్ ఎంత రావాలి, 28 అని రావాలి. 12 తీసుకున్నాను అనుకో 28, 8 తీసుకున్నాను అనుకో 15 రావాలి. అంటే నాకు ఎర్రర్స్ ఎక్కడ వచ్చినాయో చూసుకున్నాం. ఓకే, నాకు ఎర్రర్స్ ఎక్కడ వచ్చినాయని చూసుకున్నాం. ఓకే, అంటే మనం ఒక ఫ్యాక్టర్స్ అనేవి చేయాలి అంటే మనం ఏం చేయాలంటే మనం ఫ్యాక్టర్స్ని చెక్ చేసేటప్పుడు మనం ఏం చేయాలంటే స్టార్టింగ్ ఇన్స్టలైజేషన్ టెక్నిక్ లోపల ఒక కండిషన్ అనేది అప్లై చేయాలి. ఏమని అప్లై చేయాలి అంటే 1 ప్లస్ ఎన్ అని ఇవ్వాలి. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇన్స్టలైజేషన్లో నువ్వు ఏదైతే నెంబర్కి తీసుకున్నావో ఆ నెంబర్కి నేను ఏం చేస్తానంటే 1 అనే వాల్యూని ఏం చేస్తానంటే అప్డేట్ చేస్తున్నాను. అంటే 12 అనే నెంబర్ తీసుకున్నాను అనుకో 12కి 1 కలుపుతున్నాను 13. అలా నేను ఏం చేస్తానంటే లూప్లో ఏదైతే కండిషన్ పెట్టానో ఆ కండిషన్ ఎన్నిసార్లు అయితే రిపీట్ అవుతూ ఉంటుందో ఆ నెంబర్ని నేను ఏం చేయమనంటే ఎడిషన్ చేసుకుంటా వెళ్ళు అని చెప్తున్నాను అనమాట. అలా అప్పుడు నాకేమైందంటే ఎన్నిసార్లు అయితే లూప్ తిరగాలనేది చెప్పాలి అంటే ఇన్స్టలైజేషన్ నెంబర్ ద్వారా చెప్పొచ్చు అనమాట. ఎన్నిసార్లు లూప్ తిరగాలి అని చెబుతుందంటే ఈ కండిషన్లో నేను ఏదైతే చెప్పానో ఆ కండిషన్కి తగ్గ వాల్యూస్ ఏవైతే ఉంటాయో ఆ వాల్యూస్ వచ్చి ఇక్కడ అప్డేట్ అవ్వు అని చెప్తున్నాను అనమాట. ఓకేనా అని చెప్పేసి నేను ఇక్కడ ఏం చేశానంటే n+1 తీసేసి నేను ఏం చేశానంటే ఇక్కడ n అని చూసుకున్నాను. అప్పుడు నాకు ఏం జరిగిందో చూద్దాం. n+1 పెడితే నాకు 40 వచ్చింది. ఇప్పుడు n అనేది పెట్టుకున్నాను అప్పుడు నాకు ఏమైందో చూద్దాం. అప్పుడు నాకు ఏమైందంటే 28 అని వచ్చింది. నాకు ఎగ్జాంపుల్ ఎంతని ఇచ్చారు, ఈ నెంబర్స్ అన్నిటిని కూడా నేను ఏం చేశానంటే ఎడిషన్ చేసుకుంటే అయితే నాకు ఎంత రావాలి, 28 రావాలి.
అలా రావాలి అంటే మన కండిషన్ ఎలా చేస్తారంటే లాజిక్లో మనం ఏం చేస్తామంటే ఫ్యాక్టర్స్ ఈక్వల్ టు 1+n, అంటే నువ్వు తీసుకున్న నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్కి ఒకటి అనేది కలుపుకుంటా ఉండాలి. ఎప్పటి వరకు కలుపుకోవాలి అంటే నువ్వు తీసుకున్న నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్కి డివిజిబుల్ అవుతుంది చూడు, ఆ డివిజిబుల్ అయ్యే వాల్యూ ఎంతైతే అప్లై అవుతా ఉందో ఆ వాల్యూని తీసుకొచ్చి మనం ఏం చేయాలంటే దీనికి కలుపుతూ ఉండాలన్నమాట. అప్పుడు ఏం జరిగిందో చూద్దాం. ఈ లైన్కి నేను టోటల్ ఈక్వల్ టు 1+n ఇంటూ i అని చెప్పాను. అప్పుడు ఏం జరిగిందో చూద్దాం. 1+n అంటే ఎంత? 12. అంటే మనం తీసుకున్న నెంబర్కి ఏం చేసి అంటే నెంబర్స్ని యాడ్ చేస్తున్నాను. ఏ నెంబర్ని యాడ్ చేస్తున్నాను? i అనే నెంబర్ని యాడ్ చేస్తున్నాను. i అనే నెంబర్ ఎంత? ఫస్ట్ 1. అప్పుడు 1 అప్పుడు ఎంత జరిగిందో చూద్దాం. 1+12 ఏం జరిగిందంటే లాజిక్ అనమాట, ఫైండ్ అవుట్ చేసుకుంది. అక్కడ 2 అని పెట్టుకున్నాను. అలా 3, 4 అలా పెట్టుకుంటూ వెళ్తే ఎంత జరిగిందంటే ఈ నెంబర్స్ అన్నిటిని 1 by 1 కౌంట్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు ఎంత వస్తుందంటే 28 అనేది వచ్చేంతవరకు ఏం జరుగుతుందంటే లూప్ అనేది కంప్లీట్ అవుతూ ఉంటుంది. అంటే ఏదైనా ఒక టికెట్ మీద ఫ్యాక్టర్స్ అనేది చెక్ చేయాలంటే ఫర్ లూప్ రాసేటప్పుడు మనం ఏం చేయాలంటే దానికి ఒక కండిషన్ ఉందన్నమాట. ఆ కండిషన్ ఏంటిది అంటే మనం ఏం చేస్తామంటే ఒక టోటల్ అనే ఒక ఫ్యాక్టర్ తీసుకొని దాంట్లో మనం ఫ్యాక్టర్స్ కనుక చెక్ చేయాలి అనుకున్నప్పుడు ఏం చేస్తామంటే 1+n అని ఇనిషియలైజేషన్ టెక్నిక్ అనేది తీసుకోవాలన్నమాట. అప్డేషన్లోకి వెళ్ళి మనం ఏం చేయాలంటే టోటల్కి మనం ఏం చేయాలంటే టోటల్ ప్లస్ i అనే వేరియబుల్లో స్టోరేజ్ అయ్యే వాల్యూని తీసుకొచ్చి ఇక్కడ అప్లై చేయాలన్నమాట. ఈ రెండు కండిషన్స్ ఎప్పుడైతే అప్లై చేస్తామో అప్పుడు ఏమవుతుందంటే మనం తీసుకున్న కండిషన్కి ఫ్యాక్టర్స్ అనేది తెలవడం అనేది జరిగిపోయింది అనమాట. ఇలా ఏం చేస్తారంటే ఫ్యాక్టర్స్ మీద సమ్స్ చేసేటప్పుడు ఇలాంటి టెక్నిక్ని అప్లై చేసేసి ఏం చేస్తారంటే అప్రోచ్ అవుతూ ఉంటారనమాట. ఓకేనా? టుమారో సెషన్లో ఏం చేద్దాం అంటే ఇంకా ఏదైనా డౌట్ ఉంది అంటే ఏం చేద్దాం అంటే టుమారో సెషన్ కొంచెం డీటెయిల్గానే చూద్దాం. ఓకేనా? అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. దట్స్ ఇట్ ఫర్ టుడే సెషన్. హ్యావ్ ఎ గ్రేట్ డే.